రెండమ్మా వెల్కమ్ బ్యాక్. రండి క్లాజ్ నెంబర్ 6 చూడండి. ఇంకొచ్చి సింపుల్ క్లాజు కాస్ట్ రికార్డ్స్ అంట. మీకు ఉండేది కంపెనీ సైడ్ సెక్షన్ 148 అంటే అందరికి అప్లై కాదమ్మా, ఇది చెప్పిద్ది అక్కడ మీకు కదా. అంటే మీరు ఆడిట్ చేసే కంపెనీ కానీ సెక్షన్ నెంబర్ 148 ప్రకారము కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటే మీరు చేశారా లేదంతే క్వశ్చన్, అంతేనా? చేశారా లేదంతే. ఇప్పుడు లేదు మనకి సిలబస్లో, అది ప్రీవియస్గా ఉండేది మనకి సిలబస్లో, ఇప్పుడు లేదు. ఆ టెలికమ్యూనికేషన్ కంపెనీలు, ఆ పిఎస్సీలు కొన్ని ఉంటాయి అమ్మ, అక్కడేదో ఆ పవర్ ప్లాంట్ ఇప్పుడు మనకి లేదు, వదిలేసేయండి దాన్ని. సింపుల్ గుర్తుపెట్టుకోండి. 6th క్లాస్ సియా వెదర్ మీరు ఆడిట్ చేసే కంపెనీ కానీ సెక్షన్ నెంబర్ 148 ప్రకారము కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటే చేశారా లేదంతే. చేస్తే చేశారు, చేయబోయి చేయాలి చెప్పండి మీరు, అంతే అయిపోయిందా? రైట్. తర్వాత చూడండి ఇంకా స్టాట్యూటరీ డ్యూస్ అమ్మ, ఇలా ఇంపార్టెంట్ చూడండి పాయింట్. వెదర్ కంపెనీ ఈజ్ రెగ్యులర్ ఇన్ డిపాజిటింగ్ అన్డిస్ప్యూటెడ్, అండర్లైన్ చేయడం పాయింట్. అన్డిస్ప్యూటెడ్ ఇంపార్టెంట్ పాయింట్. అన్డిస్ప్యూటెడ్ డ్యూస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ, ప్రావిడెంట్ ఫండ్ టు ఎంప్లాయీస్, స్టేట్ ఇన్సూరెన్సు, ఇన్కమ్ ట్యాక్సు, సేల్స్ ట్యాక్సు, ఇవన్నీ కాదమ్మా. డ్యూస్ టు అప్రాపరేట్ అథారిటీస్ అండ్ ఇఫ్ నాట్, ఏం లేదు. ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి డ్యూస్ మొత్తానికి అంటే ఏంటి, స్టాట్యూటరీ డ్యూస్ అంటే ట్యాక్సెస్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ కోసం అవ్వచ్చు. అంటే ఆ డ్యూస్ 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటేమో అన్డిస్ప్యూటెడ్ ఉంటాయి మన దగ్గర, రెండేమో డిస్ప్యూట్. దీంతో నీకు గొడవ లేదుగా, నీకు గొడవ ఉందా? డిస్ప్యూట్ లేదు ఇక్కడేమి, మరి మూసుకొని పే చేయి తీసుకెళ్ళి. మరి అదే చెప్తున్నాడు, నువ్వు గొడవ లేదంటున్నావు, పే చేయాలి తీసుకెళ్ళి. ఒప్పుకుంటారు మరి దానికి? అది ఫస్ట్ చెప్తున్నాడు. ఇఫ్ కంపెనీ ఈజ్ రెగ్యులర్ ఆర్ నాట్ ఇన్ పేయింగ్ అన్డిస్ప్యూటెడ్ డ్యూస్. ఇఫ్ నాట్, రెగ్యులర్గా లేవు నువ్వు, కింద చూడండి ఒకసారి. ఇఫ్ నాట్ extent of arrears of outstanding of statutory dues on the last day of the balance sheet concerned for more than 6 months from the date they become payable. Point of the first point చూడండి. రిగార్డింగ్ అన్డిస్ప్యూటెడ్ కంపెనీ రెగ్యులర్గా పే చేస్తున్నారు, చేశారు, గొడవ లేదు, మీరు కొంచెం చేయట్లా చెప్పండి. అప్పుడు దాని యాక్చువల్ డ్యూ డేట్ నుంచి బ్యాలెన్స్ షీట్ డేట్ వరకు ఏవైతే మోర్ దాన్ 6 months ఉన్నాయో అవి మీరు చెప్పంటున్నారు. మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేశారు, పే చేయట్లా, డ్యూ కాదు మీకు అది. ఇన్కమ్ ట్యాక్స్లో డ్యూ అది అదేంటి, స్టాట్యూటరీ మీకు అది. కంపెనీ పిఎఫ్ కట్ చేస్తుంది, డిపాజిట్ చేయట్లా, అలాంటి మీరు ఇక్కడ చెప్పాలి వచ్చి. వెదర్ మీరు ఇప్పుడు లెవీ కట్ చేశారా 165Aలోనో 165లోనో, ఏం చేయాలి మీరు? నెక్స్ట్ మంత్ 7th లోపు పే చేయాలి. మీకు డిస్ప్యూట్ ఉంది దాంట్లో, మీకు డిస్ప్యూట్ లేదు, అన్డిస్ప్యూటెడే. అది చెప్తున్నాడు. అన్డిస్ప్యూటెడ్ని కంపెనీ రెగ్యులర్గా పే చేస్తుందా లేదా, చేయకపోతే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు మోర్ దాన్ 6 months ఏమన్నా ఏరియాస్ ఉన్నాయో చెప్పమంటున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ దీనికండి ఇంకా డిస్ప్యూటెడ్కి ఏమో వేర్ ఎనీ డ్యూస్ హ్యావ్ నాట్ బీన్ డిపాజిటెడ్ బై ఎనీ డిస్ప్యూట్. ఓకే చెప్పండి ఎంత అమౌంటు అండ్ ఎక్కడ. ఫోరం వేర్ డిస్ప్యూట్స్ ఆర్ పెండింగ్ షెల్ బి మెన్షన్డ్. మియర్ రిప్రజెంటేషన్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్ షెల్ నాట్ ట్రీటెడ్ యాజ్ డిస్ప్యూట్. ఇప్పుడు మీకు చాలా ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్లో. సిఐటి అప్పీల్సా, ఐటీఏటీయా, హైకోర్టు, సుప్రీంకోర్టా, మీరు చెప్పండి. ఇక్కడ వేట్లో మీకు డిస్ప్యూట్ ఉంది, ఎంత ఉంది? ఫస్ట్ అమౌంట్ చెప్పండి. అమౌంట్ ఆఫ్ డిస్ప్యూట్ ఎంత? నెక్స్ట్ ఏ ఫోరం దగ్గర మీకు డిస్ప్యూట్ ఉంది అంటే ఎక్కడైనా కాదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ ఉంది మీకు, ఆ కన్సర్న్ యాక్ట్కి వెళ్ళిపోవచ్చు మీరు. ఇది నేను చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ వచ్చింది, ఇక్కడ రాదుగా మీకు, అది జిఎస్టీకి వెళ్ళిపోతాం. ఏం చెప్తారు మీరు? ఎంత అమౌంట్ మీకు డిస్ప్యూట్ ఉంది, ఉంటే ఎవరి దగ్గర కేసు పెండింగ్ ఉంది, సిఐటియా, ఐటీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టా, లేదా జిఎస్టీ డిపార్ట్మెంటా చెప్పమన్నాడు. అంతే సింపుల్ పాయింట్ అమ్మ. చూడండి అన్డిస్ప్యూట్ పరిస్థితి ఏంటి, డిస్ప్యూట్ పరిస్థితి ఏంటి. డిస్ప్యూట్ చాలా సింపుల్. డిస్ప్యూట్ ఉంటే ఎంత ఉంది, ఎవరి దగ్గర ఉంది. అన్డిస్ప్యూట్ లేకపోతే కంపెనీ రెగ్యులర్గా పే చేస్తుందా లేదా, చేసింది గొడవ లేదు, చేయట్లా, ఏం చెప్తారు మీరు? బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు మోర్ దాన్ 6 months ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ నుంచి ఏవైతే అవుట్ స్టాండింగ్ ఏరియర్స్ ఉన్నాయో అవి చెప్పమంటున్నాడు. సింపుల్ ఇది ఏంటి భరణి వెరైటీగా చూస్తున్నావు ఏంటో? నేను తెలుగే చెప్తుంది, నువ్వు తెలుగుకేటి చూస్తున్నావు, ఇంగ్లీష్ అనుకో నువ్వు కాబట్టి మర్చిపోవడమే. అర్థమైందా? డిస్ప్యూట్ అంటే తెలియదు మీకు. అక్కడేముంది మరి, కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చు, నాకు భయం వేస్తుంది, అసలు మీకు అర్థమవుతుందో లేదని ముందు. అర్థమైందమ్మా పాయింట్? ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్యూట్ అమౌంట్ చెప్పండి,
తర్వాత ఏంటి, ఏ అథారిటీ చెప్పండి మీరు, ఏ ఫోమ్ దగ్గర ఉందనేది. దీనికి ఏంటమ్మా చెప్పండి, అన్డిస్ప్యూటెడ్కి దీనికి ఏం చెప్పాలి, వెదర్ కంపెనీ రెగ్యులర్గా పే చేస్తుందా లేదా, చేయకపోతే బ్యాలెన్స్ షీట్ రోజు మోర్ దాన్ 6 months ఉంటే మీరు చెప్పండి. రైట్, సి అయిపోయింది, ఎస్ అయిపోయింది. మా 16th నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మది ఇన్కమ్ డిస్క్లోజర్. స్టార్ మార్క్ వేసుకోండి ఇది కొంచెం. క్లాజ్ నెంబర్ 8, వెదర్ ఎనీ ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ హ్యావ్ బీన్ సరెండర్డ్ ఆర్ డిస్క్లోజ్డ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇఫ్ సో వెదర్ ప్రీవియస్లీ అన్రికార్డెడ్ ఇన్కమ్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆర్ నాట్. అలా అర్థం కాదు, చూడండి జాగ్రత్తగా. మా ఇన్కమ్ ట్యాక్స్లో మీకు మీ మీద సర్వే చేశారు, లేదా మీ మీద అసెస్మెంట్ రీఓపెన్ చేశారు, మీది స్క్రూటినీ మీకు ఓపెన్ అయిపోయింది అసెస్మెంట్. ఎప్పుడైతే మీరు అసెస్మెంట్ మీకు రీఓపెన్ అయిపోయిందో మీకు కొన్ని ఇన్కమ్స్ దొరికాయి, కొన్ని అన్రికార్డెడ్ ఇన్కమ్స్ దొరికాయి. మీకు దొరకవచ్చుగా, స్క్రూటినీలో సర్వే చేశారు, మీ మీద దొరికినాయి దొంగ ఇన్కమ్స్. మీరు ఏం చేశారు, భయపడిపోయి ఏవో దగ్గరికి వెళ్ళారు, మీరు యాక్సెప్ట్ చేసేసారు, దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. అండ్ ఇంట్రెస్ట్ పే చేశారు, పెనాల్టీ పే చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు మీరు. అంటే మీరు ప్రాపర్లీ యాక్సెప్టెడ్ మొత్తాన్ని. మరి ఏం చేయాలి, మీరు ఈ ఏవైతే మీరు యాక్సెప్ట్ చేశారో యూ షుడ్ ఇన్కార్పొరేట్ ఇన్ యువర్ బుక్స్. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మీరు ప్రాపర్గా యాక్సెప్ట్ చేసి ఆ డబ్బులు కూడా మీవే యాక్సెప్ట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ కట్టారు, పెనాల్టీ కట్టారు, మరి ఏం చేయాలి, తీసుకొచ్చి దాన్ని. అవి బుక్స్లో ఉన్నాయి, ఇప్పుడు దాకా మీకు అవి బుక్స్లో ఉన్నాయా, లేవు. క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఈ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని మీరు ఏవైతే అన్డిస్క్లోజ్ ఇన్కమ్స్ ఉన్నాయో అవి మీరు బుక్స్లో ఇన్కార్పొరేట్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. లేటెస్ట్ అమ్మేది చాలా ఇంపార్టెంట్ క్లాజ్ ఇది. ఇది రీసెంట్ 20లో వచ్చినది, 16 లేదు ఈ క్లాజు, ప్రీవియస్గా లేదు ఈ క్లాజ్, ఇప్పుడు వచ్చింది. ఏంటిది, అన్డిస్క్లోజ్డ్. ఏంటమ్మా, ఇన్కమ్ డిస్క్లోజరా, అది చూడండి ఇప్పుడు అర్థమైంది. వెదర్ ఎనీ ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్, అంతేగా. వెదర్ ఎనీ ట్రాన్సాక్షన్స్ విచ్ హ్యాడ్ నాట్ రికార్డ్ ఇన్ ద బుక్స్ హ్యావ్ బీన్ సరెండర్డ్ ఆర్ డిస్క్లోజ్డ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ ఇన్కమ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇప్పుడు అర్థమైందా, మీ బుక్స్లో రికార్డ్ అవ్వలేదు ట్రాన్సాక్షన్స్, బట్ మనం సరెండర్ చేసాం, ఒప్పుకున్నాం యాజ్ ఇన్కమ్ ఎవరి దగ్గర, బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. చూడండి ఇంకా, ఇఫ్ సో అలా మీరు చేసినట్లయితే వెదర్ ప్రీవియస్లీ అన్రికార్డెడ్ ఇన్కమ్స్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆర్ నాట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మీరు ఏవైతే యాక్సెప్ట్ చేసి ఇన్కమ్ పే చేశారో అవి తీసుకొచ్చి మీరు మరి చెప్పండి, ఎప్పుడూ పాతగా మరి అవి ఎప్పుడో పాతి తవ్వారు బయటికి, మరి ఈ పాతవన్నీ కూడా మీరు తీసుకొచ్చి మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇన్కార్పొరేట్ చేశారా లేదా. చేశారు అయినా చెప్పండి, చేయలా అయినా చెప్తాం. చేస్తే పాజిటివ్, చేయకపోతే నెగిటివ్ చెప్తాం. అర్థమైంది పాయింట్. క్వశ్చన్ నెంబర్ 16 అంటే మనం చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 16, ఇన్కమ్ డిస్క్లోజ్ ఆర్ నాట్. క్వశ్చన్ నెంబర్ 16 అమ్మా. చాలా ఇంపార్టెంట్ క్లాస్, చూడండి ఒకసారి. You are appointed as auditor of KMP Private Limited for financial year 2024 after resignation అంటాడు. ఒకసారి రండి, ఒకేసారి అది అండర్లైన్ చేయడం రెసిగ్నేషను హైలైట్ చేసేసి ఒకసారి మన బుక్ రండి, మళ్ళీ క్లాజ్ నెంబర్ ఒకటి ఉంది లాస్ట్లో, 2 కలిపి చేద్దాం. క్లాజ్ నెంబర్ 18, అది 15, 18. ఒకసారి రండి పాయింట్కి, సింపుల్ పాయింట్ కలిపి చేద్దాం. అందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీకి ఆడిటర్గా అపాయింట్ అవుతున్నారు. ఇప్పుడు మీరున్నారు, యూ అపాయింటెడ్ as ఆడిటర్ అమ్మ కంపెనీకి. మీరు అపాయింట్ చేసే ముందే ప్రీవియస్ ఆడిటర్ ఏం చేశాడు, చూడండి 2 ఉంటాయి అక్కడ. ప్రీవియస్ ఆడిటర్ అనేవాడు వీడి టర్మ్ ఎక్స్పైర్ అయిపోయింది, కామ్కి వెళ్ళిపోవచ్చు. రొటేషన్ టైం అయిపోయింది, వాడు కామ్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా మీరు రిమూవ్ చేసి ఉండొచ్చు అని. ఇంకోసారి ఏంటి, వాడే రిజైన్ చేసి ఉండొచ్చుగా. అంటే మీరు కొత్తగా లోపలికి ఎంటర్ అవుతున్నారమ్మా, అప్పుడు ఏమంటే చెప్పండి, వీడి టైం అయిపోయి ఉండొచ్చు, టెన్యూర్ అయిపోయి ఉండొచ్చు, లేదా రొటేషన్ అయిపోయి ఉండొచ్చు, లేదా వాడిని మనం రిమూవ్ చేసి ఉండొచ్చు. బట్ ఇంకోటి ఏంటి, రిజైన్ చేయొచ్చుగా. వాడు రిజైన్ చేశాడు అనుకోండి, అప్పుడు మీరు థింక్ చేయాలి.
ఇప్పుడు టైం అయిపోయిందమ్మా, గొడవ ఉండిద్దా? వాడు టెన్యూర్ అయిపోయింది, వెళ్ళిపోయాడు హ్యాపీగా, వాడు రిజైన్ చేస్తే ఉంటుంది ఇష్యూ మనకు అక్కడ. అది మీరు చెప్పాలన్నమాట. ఒకవేళ ప్రీవియస్ ఆడిటర్ కానీ మీరు ఆడిట్ చేసే కంపెనీలో వాడు రిజైన్ చేస్తుంటే, ఏం చెప్తాను, రిజైన్ చేసి ఉండాలి, దెన్ యూ షుడ్ రిపోర్ట్ ఇన్ యువర్ ఆడిట్ రిపోర్ట్ ఈ ఇయర్కి. సార్ ఇలా నేను ఆడిట్ చేస్తున్నాను సార్, ఈ ఆడిట్ చేసే ముందు ప్రీవియస్ ఆడిటర్ వాడు ఉన్నాడు సార్, నాకు వాడు రిజైన్ చేశాడండి. మీరు చెప్పాలి అక్కడ ఎందుకు చేశాడు, మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేయొచ్చా లేదా. మనం చూసాం, మనం యాక్సెప్ట్ చేయొచ్చా, మీరు 3 పాయింట్లు ఉన్నాయి. అన్డిస్ప్యూటెడ్ ప్రాఫిట్ ఉంది, చేయొచ్చేవాడు, మీకు 6 యూనిట్సే చేయొచ్చుగా మీరు. లింక్ ఇప్పుడు దానికి దీనికి ఎథిక్స్లో అది చూసుకోవాలి, ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఏ క్లాజ్ అది? 8 అమ్మా. కమ్యూనికేషన్ వస్తుంది మాకు, అది అంతేనా? కమ్యూనికేషన్ వస్తుంది మాకు, కమ్యూనికేట్ చేయాలి. బట్ ఏం చెప్పారు అక్కడ మీకు, ఇన్ కేస్ ఆఫ్ అన్డిస్ప్యూటెడ్ డ్యూస్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయకూడదు. 6 యూనిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు మీరు, అలా అనమాట. అర్థం? ఎన్నో క్లాజ్? 18 క్లాజ్ ఇది. అక్కడ 8, ఇక్కడ 18. అక్కడ ఏ క్లాజు? 8ఆ? ఇక్కడ ఏ క్లాజు? 8. అలా గుర్తుపెట్టుకోండి మీరు. రెసిగ్నేషన్ చేసేస్తే ఆడిటర్ కానీ మీరు క్లాజ్ నెంబర్ 18 ఆఫ్ కారో 20 ప్రకారం దాన్ని మీరు రిపోర్ట్ చేయాలి. చూడండి ఒకసారి. వెదర్ దేర్ హ్యాస్ బీన్ ఎనీ రెసిగ్నేషన్ ఆఫ్ స్టాట్ ఆడిటర్స్ డ్యూరింగ్ ద ఇయర్, ఇఫ్ సో whether auditor has taken into consideration issues, objections, concerns raised by outgoing auditor. అక్కడ రాసుకోండమ్మా. ఆల్సో రెఫర్ క్లాజ్ నెంబర్ 8 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు సి యాక్ట్. రాసుకోండి అక్కడ, ఆ గ్యాప్లో రాసుకోండి కింద ఆ ఖాళీలో. ఆల్సో రిఫర్ క్లాజ్ నెంబర్ 8 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు సి యాక్ట్ 1949. అర్థమైందా పాయింట్? 18 రిజిగ్నేషన్, అక్కడ 8 రిజిగ్నేషన్. ఇప్పుడు చెప్పండి ఒక క్వశ్చను. ఒక ఆడిటర్ ఉన్నాడమ్మా, వాడు రిజైన్ చేసేసాడు నిజంగానే, నువ్వు వచ్చావు రిపోర్ట్ చేయాలి. నువ్వు ఒకనాడు రిజైన్ చేసేసాడు, వాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు, ఇప్పుడు రిపోర్ట్ చేయాలా? ఇంకోడు నువ్వే ఉన్నావు ఫస్ట్ నువ్వు రిజిగ్నేషన్ చేద్దాం అనుకుంటున్నావు ఊరినే. ఒక సీఏ ఉన్నాడు, వీడు అనుకుంటున్నా రిజిగ్నేషన్ చేద్దామని, దాన్ని రిపోర్ట్ చేయాలి. నువ్వు చేయాలా? ఇక్కడ ఏంటంటే రిజిగ్నేషన్ జరిగి ఉండాలి, నువ్వు అనుకోకూడదు. అంటే నువ్వు అనుకోకూడదు అసలు. ఇక్కడ నీ ముందు ఒకటి వెళ్ళిపోయాలి బయటికి, దాన్ని నువ్వు రిపోర్ట్ చేయాలి. వెళ్ళి నేను వాటి చేసుకుంటావు, నువ్వు రిజైన్ చేసావు, బయటికి వెళ్ళిపోతావు కదా నువ్వు అనుకుంటా రిజైన్ చేద్దామని, అది అవసరం లేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ అందుకని మీకు చూద్దాం. ఒక క్వశ్చన్ రండి. 16 రండి. ఇంకా రెసిగ్నేషన్ చేసేసి ఉంటే క్లాజ్ నెంబర్ 18 ప్రకారం మనం రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా 16 చూడండి, ఇంపార్టెంట్ మార్క్ చేసుకునేది. 16th ఇంపార్టెంట్, లేటెస్ట్ ఇది. యూ ఆర్ అపాయింటెడ్ యాజ్ ఆడిటర్ ఆఫ్ XYZ ఆఫ్టర్ రిజిగ్నేషన్ ఆఫ్, ఆఫ్టర్ అంటే అయిపోయాడు, రిజిగ్నేషన్ జరిగిపోయింది, ఇక్కడ మనం రిపోర్ట్ చేయాలమ్మా. చార్ట్ అకౌంటెంట్స్ యాజ్ స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ కంపెనీ R&S Co హ్యాస్ సర్టన్ కన్సర్న్స్ ఆన్ ద అకౌంటింగ్ మ్యాటర్స్ ఆఫ్ ద కంపెనీ leading to change of auditors. Okay, no problem. All the compliances under section 139 to 140 are made by the company with regard to resignation. మళ్ళీ ఏంటి అక్కడ క్లాజ్ నెంబర్ 9 చూడండి, 2 వస్తే ఇక్కడ మీకు 8 చెక్ చేసుకోవాలి, 9 కూడా చెక్ చేసుకోవాలి. మీరు ఫాలో అయ్యారంటే ఇక్కడ వాళ్ళు, సో గిల్టీ కాదు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద క్వశ్చన్ ఎలా వస్తుంది, మీకు మిక్స్ చేస్తాడు అమ్మాడు, అప్పుడు మీరు తప్పు చేస్తారు. వాడు ఏం చేస్తారు, ఇక్కడ ఇది ఫాలో అవ్వలేదంటాడు, అప్పుడు ఇక్కడ గిల్టీ కాదు, అక్కడ గిల్టీ. మళ్ళీ అప్పుడు ఇదే క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్పాడు, డ్యూలీ కంప్లైంట్ అన్నాడు. ఇక్కడ కంప్లైంట్ అవ్వకపోతే కారో రిపోర్టింగ్ చేయండి కింద ఎవరు దాంతోపాటు. హీఈస్ గిల్టీ అండర్ క్లాజ్ నెంబర్ 9 పార్ట్ 1 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ రాయను. ఇప్పుడు మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది బాగా. కొంచెం లింక్ మీ 2 రైట్ చూడండి. ఇంకా ఇక్కడ రాసుకోండి 139 దగ్గర క్లాజ్ నెంబర్ 9 అని. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ ఇట్ కేమ్ టు యువర్ నోటీస్ దట్ సర్వే హ్యాస్ బీన్ కండక్టెడ్ on December 7, 2023 by Income Tax Department and has unearthed and దొరికినాయి అంట పాత డబ్బులు 5 lakhs which has been made in cash on different dates during the year. P Limited has purchased gold అంటున్నాడు, ఎంత కాదు. తర్వాత చూడమ్మా, కంపెనీ సరెండర్డ్, అండర్లైన్ చేయడం పాయింట్, కంపెనీ సరెండర్డ్ అండ్ డిస్క్లోజ్ దీస్ ట్రాన్సాక్షన్స్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్ అండ్ పే ట్యాక్సెస్. అమ్మా 2 అండర్లైన్ చేయండి, సరెండర్ ప్లస్ పేమెంట్ అండర్లైన్ చేసుకోండి. However, company has not recorded those transactions. Important ఇది, company has not recorded these transactions in the books of accounts even after surrendering. You want to report above matters in Kauro, but management requested not report. మనకేం పన్నాడు తోటి comment with respect to auditors response to management and reporting requirements to shareholders. ఏం రాస్తారు ఇక్కడ,
యాజ్ పర్ కారో. ఎన్ని క్లాజెస్ ఇక్కడ? ఏమేంటి? 8 8 ప్లస్ ఇంకోటి ఏంటి? 18. 8 ఏంటి ఇక్కడ? ఇదేనా? 8 ఇన్కమ్ డిస్క్లోజ్. ఇక్కడ 18 ఏంటి? రెసిగ్నేషన్ ఆఫ్ ఆర్డర్. గుర్తుపెట్టుకోవాలి, నాకు రాసుకుని 8 + 18 అని. 8 ఏమో ఇన్కమ్ డిస్క్లోజరు, 18 ఏమో రెసిగ్నేషన్ ఆఫ్ ఆర్డర్స్. అక్కడ 8 కూడా అదే. ఎథిక్స్లో 8 ఏంటి? కమ్యూనికేషన్ టు ప్రీవియస్ ఆర్డరు. 9 ఏమో కంప్లైన్సెస్. ఇక్కడ ఏం రాస్తారు? సింపుల్గా ఈ మొత్తం రాసేయండి. యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 8 ఇలా కంపెనీ కానీ ఏమన్నా రికార్డర్స్ ఇన్కమ్ సరెండర్ చేసి ఉంటే అవి కంపెనీ తీసుకొచ్చి బుక్స్లో రాయాలి. యాజ్ ఏ ఆడిటర్ వీ షుడ్ చెక్ అని రాయండి. తర్వాత ఏం రాస్తారు? యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 18 ఎవడన్నా కానీ రెసిగ్నేషన్ చేసి ఉంటే ఆ మ్యాటర్స్ అనేవి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి మనం కన్సిడర్ చేయాలి. చేశాడా లేదని రాయండి. హెన్స్ మేనేజ్మెంట్ కండక్షన్ ఈజ్ రాంగ్. అపాయింట్ రాయని మర్చిపోకుండా అడిగాడు. ఇప్పుడు మేనేజ్మెంట్ వద్దంటుందంట, చెప్పండి. మేనేజ్మెంట్ కండక్షన్ ఈజ్ రాంగ్. సిఏ షుడ్ రిపోర్ట్ యాజ్ పర్ కారో 2020. 2 క్లాస్ 8 + 18 ఇక్కడ. రైటా? రైట్. అయిపోయిందా? 6th ఏంటి? కాస్ట్ రికార్డ్సా. 7th ఏంటి? డ్యూస్ డిస్ప్యూటెడ్ అన్డిస్ప్యూటెడ్ చూసాం అక్కడ. 8th ఏంటి ఇక్కడ? ఇన్కమ్ డిస్క్లోజర్ ప్లస్ 18 చూసాం ఇక్కడ. మళ్ళీ ఏంటి 18? రిజిగ్నేషన్ ఆఫ్ స్టాట్ ఆడిటర్. అయిపోయిందా? రైటింగ్ రండి. నెక్స్ట్ లోన్ రీపేమెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. దీనికి మనకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. స్టార్ మార్క్ వేసుకోండి. లోన్ పేమెంట్, లోన్స్ టేకెన్ రాసుకున్నాం అక్కడ. రీపేమెంట్ అంటే మనం తీసుకున్న లోన్స్ టేకెన్ బై కంపెనీ. ఇన్ ద క్లాజ్ నెంబర్ 3 అది గివెన్ బై కంపెనీ. ఇది మనం తీసుకున్న లోన్స్. ఇక్కడ లోన్స్ మనం తీసుకున్నాం, బాగానే ఉంది. ప్రాపర్గా రీపే చేస్తున్నామా లేదని క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? రండి చూద్దాం. వెదర్ company has defaulted in repayment of loans or other borrowings in payment of interest to any lender. అంటే ఏంటి? మీరు ఇంట్రెస్ట్ కానివ్వండి, అసలు కానివ్వండి, ప్రాపర్గా రీపేమెంట్ చేస్తున్నారు లేదా, లేదంటే ఇంట్రెస్ట్ ఏమైనా డిఫాల్ట్ చేశారా, లేదా ప్రిన్సిపల్ ఏమన్నా డిఫాల్ట్ చేశారా అని చెప్తున్నాడు. ఇఫ్ ఎస్, పీరియడ్ అండ్ అమౌంట్ ఆఫ్ డిఫాల్ట్ టు బి రిపోర్టెడ్ యాజ్ ఫాలోయింగ్ ఫార్మాట్. చూడండి ఫార్మాట్. నేచర్ ఆఫ్ బోరింగ్ అంట, అండ్ నేమ్ ఆఫ్ ద ల్యాండ్, ఎవరిదో అప్పు తెచ్చుకున్నారు, అమౌంట్ నాట్ పెయిడ్, వెదర్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్, నెంబర్ ఆఫ్ డేస్, రీమార్క్స్. ఇక్కడ చూడండి అమ్మ, గుర్తున్నదేమో ఒకసారి అది, ఎందుకంటే ఎగ్జామ్ క్వశ్చన్ ఎక్కువ దీని మీద. ఫస్ట్ ఏం చూడండి, నేచర్ ఆఫ్ బోరింగ్స్ అంటున్నాడు. అంటే మీరు తీసుకున్న లోను సెక్యూర్డ్ లోనా, అన్సెక్యూర్డ్ లోనా, లాంగ్ టర్మ్ లోనా, షార్ట్ టర్మ్ లోనా, నేచర్ మూడునే కింద వదిలేసాను కావాలంటే. డెట్ సెక్యూరిటీస్. ఫస్ట్ నేచర్ ఆఫ్ బోరింగ్స్, ఎన్ ఫస్ట్. ఎన్ ఏంటి? నేచర్ ఆఫ్ లోన్సా. నెక్స్ట్ మనకు అప్పించినట్టు రాసుకోలేదు మనం. నేమ్ ఆఫ్ లెండర్, నెక్స్ట్ అమౌంట్ అన్పెయిడ్, అమౌంట్ నాట్ పెయిడ్, నెక్స్ట్ మీరు పే చేయట్లా, ఏం పే చేయట్లేదు, ఇంట్రెస్టా ప్రిన్సిపలా, తర్వాత ఏంటి నెంబర్ ఆఫ్ డేస్ అన్పెయిడ్, తర్వాత డిలేనా, రిమార్క్స్ ఇఫ్ అని. ఇది కొంచెం గుర్తుపెట్టుకుని బెటర్, ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తుంది దీని మీద. ఇందాక పీబీ షెడ్యూల్ చూసాం, అది మనకు అవసరం లేదు, ఇది ఊరిని గుర్తు చూడండి. ఫస్ట్ ఏం చెప్పండి, నేచర్ ఆఫ్ లోనా, తర్వాత నేమ్ ఆఫ్ లెండరా, తర్వాత అమౌంట్ ఎంత పే చేయలేదు, మళ్ళీ ఈ అమౌంట్లో అది ప్రిన్సిపలా ఇంట్రెస్టా, మళ్ళీ ఎన్ని డేసా, జస్ట్ రిమార్క్స్. గుర్తుండే సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే అంత కష్టమేం కాదు. ఫస్ట్ నేచర్ ఆఫ్ లోన్ ఏంటి, నేమ్ ఆఫ్ లెండర్ ఎవడు, తర్వాత అమౌంట్ ఎంత, ఈ అమౌంట్లో ప్రిన్సిపలా ఇంట్రెస్టా, ఎన్ని డేసు, రిమార్క్స్ ఇఫ్ అని. 1 2 3 4 6 అమ్మ. ఎందుకంటే నాకు ఎగ్జామ్ క్వశ్చన్ ఒకటి రాశాడు దీన్ని కూడా, అందుకని ఇంకెందేం రాయద్దు మీరు. మళ్ళీ ఇప్పుడు కింద మీరు డీటెయిల్స్ రాయబడి లేదు, జస్ట్ ఫార్మాట్ అయితే మనకి నేమ్ ఆఫ్ ద లోన్స్, బోరింగ్సా, నేచర్ ఆఫ్ ద లోను, అప్పు ఎవడిచ్చాడు, ఇస్తే ఎంత అమౌంట్ అప్పు ఉన్నాం మనం, ఈ అప్పు ఇంట్రెస్టా ప్రిన్సిపలా, ఎన్ని డేస్ ఉన్నాము, రిమార్క్స్ ఇఫ్ అని. గుర్తుండేదా? కొంచెం గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత వెదర్ కంపెనీ ఈజ్ డిక్లేర్డ్ విల్ఫుల్ డిఫాల్టర్ బై ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే మీరు కావాలని చెప్పేసి డబ్బులు ఎగ్గొట్టారని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా డిక్లేర్ చేశారు లేదా. తర్వాత అమ్మ ఇది స్టార్ సి పాయింట్ స్టార్ మార్క్ వేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. వెదర్ టర్మ్ లోన్స్ వర్ అప్లైడ్ ఫర్ ద పర్పసెస్ ఫర్ విచ్ లోన్స్ వర్ అప్టైన్డ్, ఇఫ్ నాట్ అమౌంట్ ఆఫ్ లోన్స్ సో డైవర్టెడ్ అండ్ పర్పసెస్ ఫర్ విచ్ ఇట్ మే బి యూజ్ మస్ట్ బి రిపోర్టెడ్. లోన్ తెచ్చారు బ్యాంక్కి వెళ్ళి మిషన్ కొనడానికి, మీరు మిషన్ కొనలా, మీ వైఫ్కి గిఫ్ట్ ఇచ్చారు, లేదా మిషన్ కొనలా,
అదే వస్తే క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో. మీరు మిషన్ కొనలా, వేరే ఆఫీస్కి ఏదో టీవీ కొనేసారు ఒకటి. అంటే ఏంటమ్మా మీరు చెప్పేదే పర్పస్ ఏంటంటే మీరు ఏ పర్పస్కి అని చెప్పి లోన్ తెచ్చారో మీరు ఆ డబ్బుల్ని ఆ పర్పస్ కోసం వాడుతున్నారు లేదా? వాడారు, ఆగిపోండి ఇక్కడ దాకా. వాడట్ల మరి చెప్పండి దీన్ని ఏ పర్పస్ కోసం వాడారు, ఎంత అమౌంట్ డైవర్ట్ చేశారు మీరు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటి? వెదర్ లోన్స్ టేకెన్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ ద పర్పసెస్ ఫర్ విచ్ దే హ్యావ్ బీన్ టేకెన్. ఎస్, గొడవలేదు. నో అనుకోండి మళ్ళీ ఏ పర్పస్కి వాడారు, ఎంత మీరు డైవర్ట్ చేశారు రాయాలి మీరు. సి పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ. అయిపోయిందా? రైట్. తర్వాత చూడండి ఇంకా. వెదర్ ఫండ్స్ రైజ్డ్ ఆన్ షార్ట్ టర్మ్ బేసిస్ హ్యావ్ బీన్ యూటిలైజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్. సింపుల్ పైలాంటి దగ్గర కూడా పైన పర్పస్ చెప్పాడు. ఇప్పుడు ఏం చేశారు మీరు ఇందాక? యూ టుక్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ లోను, మిషన్ కొనేసారు తీసుకొచ్చి. వీ బారో ఫర్ షార్ట్ టర్మ్ పర్పస్ అమ్మా, బట్ యూజింగ్ ఫర్ లాంగ్ టర్మ్ చెప్పాలి దాన్ని మీరు. రైట్. తర్వాత వెదర్ కంపెనీ హ్యాస్ టేకెన్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ ఎనీ ఎంటిటీ ఆర్ పర్సన్ టు మీట్స్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీ అసోసియేట్ జేవీ. ఇఫ్ సో డీటెయిల్స్ దేర్ ఆఫ్ విత్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే మీరు అప్పు తీసుకున్నారు ఎవరి కోసం? మీకోసం కాదు, మీ పిల్లల కోసం. అసోసియేట్ జేవీ సబ్సిడీ తీసుకున్నారమ్మ డబ్బులు చెప్పండి అన్నమాట. రైట్. లాస్ట్ పాయింట్ ఇంకా. వెదర్ కంపెనీ హ్యాస్ రైజ్డ్ ఎనీ లోన్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఆన్ ప్లెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీస్ హెల్డ్ ఇన్ ఇట్స్ సెక్యూరిటీస్ జేవీ అసోసియేట్. ఇఫ్ సో గివ్ డీటెయిల్స్ దేర్ ఆఫ్ అండ్ రిపోర్ట్ ఆఫ్ ద కంపెనీ హెస్ డిఫాల్ట్ రీపేమెంట్. మా లాస్ట్ రెండేమో రిగార్డింగ్ సబ్సీ అసో జేవీ. అంతేనా? లాస్ట్ పైన 2 పాయింట్లు ఏమో సిడి ఏంటి, ఒకటేమో పర్పసెస్, రెండేమో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్. అంతేనా? బి ఏమంటే డిఫాల్టరు. ఏ ఇంపార్టెంట్ మనకి మా దీంట్లో ఏ ఒకటి సి ఒకటి ఇంపార్టెంట్ బాగా, మిగతా ఇంపార్టెంట్ బట్ చూడండి ఒకసారి. బట్ ఏ ఏంటి? మీరు లోన్ తెచ్చుకుంటే మీరేమన్నా డిఫాల్ట్ చేశారా? చేస్తే షెడ్యూల్ ఇవ్వండి. నేచర్ ఆఫ్ బారోయింగ్స్, నేమ్ ఆఫ్ బారోవరు, అమౌంట్ ఆఫ్ డిఫాల్ట్, అది ప్రిన్సిపల్ లోనా ఇంట్రెస్టా, నెంబర్ ఆఫ్ డేస్, రిమార్క్స్ ఇఫ్ ఎనీ. అయిపోయిందా? నెక్స్ట్ సి పాయింట్ ఇంపార్టెంట్. మీరు తెచ్చుకున్న పర్పస్ కోసం మీరు లోన్ వాడారా లేదా, లేదంటే వేరే పర్పస్ కోసం వాడారు, ఏ పర్పస్కి డైవర్ట్ చేశారు, ఎంత డైవర్ట్ చేశారు. చాలు ఇక్కడ దాకా. చూద్దాం ఒకసారి ఇంకా. మరి రెండమ్మ క్వశ్చన్ నెంబర్ 18 to 21 4 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. 18, 19, 20, 21 చాలా ఇంపార్టెంట్. లోన్ రీపేమెంట్ గురించి ఇది. రైట్. రండి ఇంకోసారి. మా క్లాజ్ నెంబర్ 9 కొంచెం ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 18 to 21 అమ్మ. 18 చూడండి. LM లిమిటెడ్ హ్యాస్ అబ్టైన్డ్ టర్మ్ లోన్ ఆఫ్ 300 lakhs అంట ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఎందుకంటే పర్పస్ కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీయా. సిన్స్ దేర్ వాజ్ డిలే ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ద సెట్ ఫండ్స్ ఫర్ టెంపరరీ ఇన్వెస్టర్ షార్ట్ టర్మ్ అంట. వాడొచ్చా మీరు ఇలాగా? ఎక్కడ కవర్ అవుతుంది? ఇది క్లాజ్ నెంబర్ 9 క్లాజ్ పాయింట్ సితో మీకు పని లేదు, జస్ట్ రాయండి అంతే. యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 9 ఆఫ్ పారాగ్రాఫ్ 3 ఆఫ్ కారో 2020. అప్పుడు రాయాలి ఇంకా. వెదర్ కంపెనీ హ్యాస్ అప్లైడ్ లోన్స్ ఫర్ ద పర్పసెస్ ఫర్ విచ్ దే హ్యావ్ బీన్ అబ్టైన్డ్. ఇఫ్ నాట్, for what purpose they have been diverted and amount should be reported by CA. In the given question, company taken loan for దేని కోసం? కన్స్ట్రక్షన్ బిల్డింగా, బట్ దే హ్యావ్ బీన్ డైవర్టెడ్ కాబట్టి CA షుడ్ రిపోర్ట్ యాజ్ పర్ కారో. రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. ఏ టర్మ్ లోన్ వాజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ 80 lakhs అంట ఫర్ అక్వైరింగ్ R&D ఎక్విప్మెంట్, అవుట్ ఆఫ్ విచ్ 15 lakhs వాజ్ యూజ్డ్ టు బై కార్ అంట. ఆర్డర్ చేయాలి మీరు. ఇక్కడే కవర్ అవుతుంది మళ్ళీ. సేమ్ పాయింట్స్ సేమ్ క్లాజ్ మళ్ళీ. రైట్. 20 చూడండి అమ్మా. కే లిమిటెడ్ టుక్ టర్మ్ లోన్ ఫ్రమ్ నేషనల్స్ బ్యాంక్ ఇన్ ఎంతంట 200 lakhs రీపేయబుల్ ఇన్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంట. లోన్ తీసుకున్నారు మీరు ఆఫ్ 40 lakhs ఈచ్. ఇట్ రీపేడ్ లోన్స్ డ్యూ ఆన్ 1920 అంట, బట్ డిఫాల్టెడ్ ఇన్ 2021, 20, 23 అంట. ఫస్ట్ పాయింట్గా ఇది మీరు ఫస్ట్ పాయింట్ రాసి టేబుల్ వేయాలి అక్కడ. అంతేనా? ఫస్ట్ పాయింట్ రాసి ఏమో రాయండి అక్కడ. వెదర్ కంపెనీ హ్యాస్ డిఫాల్టెడ్ ఇన్ లోన్ ఆర్ నాట్. ఇఫ్ ఎస్ అమౌంట్ ఎంత, దాంట్లో ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత రాసేసి ఆ టేబుల్ వేసిన కింద నేచర్ ఆఫ్ ద బారోయింగ్స్, నేమ్ ఆఫ్ ద లెండరు, అమౌంట్ ఆఫ్ డిఫాల్టు, మళ్ళీ వెదర్ ప్రిన్సిపలా ఇంట్రెస్టా, తర్వాత టైమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేసా అండ్ రిమార్క్స్ ఇఫ్ అని ఆ టేబుల్ వేసేయండి. ఇప్పుడు పక్క చేసాడు వాడు వేయలేదు, బట్ మీరు వేస్తే బెటర్. ఏదైనా ఒకటి 2 సేమ్ క్వశ్చన్స్ ఇది ఇలా రాసేయండి ఎగ్జామ్లో కూడా.
విల్ గెట్ ఫుల్ మార్క్స్ అమ్మ. అప్పుడు వాడు పేరు రాశారు, మీరు టేబుల్ వేసాను కాదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ రాయలేదు వాడు, బట్ రాస్తే బెటర్ మీరు కూడా. ఇక్కడ మనకి 2 ఉన్నాయమ్మా క్వశ్చన్లు. ఒకటేమో డిఫాల్ట్ పాయింట్, రెండేమో పర్పస్ పాయింట్. పర్పస్ వస్తే అది రాసేయండి, డిఫాల్ట్ పాయింట్ టేబుల్ వేస్తే బెటర్. మీకు చిన్న క్వశ్చనే బట్ పెద్దగా అనిపిస్తుంది మీకు, విల్ గెట్ ఫుల్ మార్క్స్ అప్పుడు అనుకుంటాడు వాడు స్టూడెంట్కి వచ్చానప్పుడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సోదమ్మ, సేమ్ క్వశ్చన్. డిఫాల్ట్ చేశారు మీరు, ఏం రాస్తారు? ఇదంతా రాసేసి డిఫాల్ట్ గురించి ఆ టేబుల్ వేసేయండి. తర్వాత చేయండి క్వశ్చన్ 21 పర్లేదు. మా క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 21 వరకు అవన్నీ కూడా దేని గురించి? లోన్స్ టేకెన్ బై కంపెనీ. అక్కడ రెండే ఉంటాయిరా. డిఫాల్ట్ చేస్తే టేబుల్ వేసేయండి. పర్పస్ వాడలేదు, అది రాయండి. పర్పస్ ఎందుకు వాడలేదు, దేనికి వాడారు, ఎంత డైవర్ట్ చేశారు రాసేయండి. రైటా? క్లాజ్ నెంబర్ 9. 8 ఇంపార్టెంట్ చూసాం, ఇన్కమ్ డిస్క్లోజరు. 9 ఏంటి? లోన్స్ రీపేమెంట్ చేయాలి టైంకి. అండ్ ఇంకోటి ఏంటి? పర్పస్ దేనికి దానికే వాడాలి మీరు పర్పస్కి. అయిపోయిందా? నెక్స్ట్ అమ్మ 10 గ్రాంట్స్ ఏముంటుంది మీకు? 10 ఐపీఓ అమ్మ. ఐపీఓ అవ్వచ్చు, ఎఫ్ఈఓ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఐపీఓకి వెళ్ళింది. వెదర్ మనీస్ రైజ్డ్ బై వే ఆఫ్ ఐపీఓ ఆర్ ఎఫ్పీఓ వర్ అప్లైడ్ ఫర్ ద పర్పసెస్ ఫర్ విచ్ దే ఆర్ రైజ్. సేమ్ పాయింట్ అమ్మ. మీరు ఐపీఓకి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది, దే వాంట్ టు బిల్డ్ సమ్ బిగ్ ఫ్యాక్టరీ. దానికి డబ్బులు వాళ్ళ దగ్గర, ఐపీఓకి వెళ్ళారు. డబ్బులు వచ్చే బాగానే. ఇప్పుడు చెక్ చేయండి వెదర్ ఈ ఐపీఓ డబ్బుల్ని వెదర్ ఫ్యాక్టరీ కోసం కట్టారా లేదా, లేదా వేరే పర్పస్కి వాడితే చెప్పండి. అది కూడా నాకు సేమ్ పాయింట్ అమ్మ, రెండు సిమిలర్గా ఉంటాయి. తర్వాత పాయింట్ చూడండి ఒకసారి, బి పాయింట్. వెదర్ కంపెనీ హ్యాస్ మేడ్ ఎనీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫ్ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఇఫ్ సో, వెదర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ 42 to 62 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ హ్యాస్ బిన్ ఫాలోడ్ ఆర్ నాట్, అండ్ ఫండ్స్ ఫర్ విచ్ దే హ్యావ్ బిన్ రైజ్డ్ యూజ్ ఆర్ నాట్. సింపుల్ అమ్మ. ఏంటి ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే? మీ ప్రమోటర్స్ కావచ్చు, లేదా మీ ఎంప్లాయీస్ కావచ్చు. మీరు ఐపీఓ 2 ఆప్షన్స్ డబ్బులు కావాలంటే గో ఫర్ ఐపీఓ, లేదా గో ఫర్ రైట్ షేర్స్. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు మీరు? అలాట్మెంట్ అంటే ఏమో రైట్స్ అవ్వచ్చు, మీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కావచ్చు. ఇలా ఇచ్చినా మీరు రూల్స్ ఫాలో అవ్వాలి. అలా రూల్స్ ఫాలో. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఐపీఓకి వెళ్ళినా, ఎఫ్పీఓకి వెళ్ళినా, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్కి వెళ్ళినా సరే మీరు డబ్బులు వాడాలి. ఏ పర్పస్కి అయితే తెచ్చి ఆ పర్పస్ వాడుకోండి. ఇన్ కేస్ ఆఫ్ రైట్ ఇష్యూ అమ్మ, ఆ సెక్షన్స్ ఏ ఉన్నాయి. ఏంటో సెక్షన్స్ 42 and 62 మీరు ఫాలో అవ్వాలి. అది వాడు చెప్పింది. 10th సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డబ్బులు తెచ్చారు ఐపీఓకి, పర్పస్ చెప్పి తెచ్చారు డబ్బులు, మీరు ఆ పర్పస్కి వాడరు లేదంతే. అది పాయింట్. రైటా? ఏమో 10 మనకు అయిపోయినాయి. సార్ నాకు చెప్పండి 5 to 10 ఏంటి? 5 డిపాజిట్సా? 6 చెప్పండి నాకు. కాస్ట్ రికార్డ్సా? తర్వాత ఇన్కమ్ డిస్క్లోజర్, డ్యూసా? మళ్ళీ కాస్ట్ రికార్డ్స్, స్టాట్ డ్యూసు, ఇన్కమ్ డిస్క్లోజరు, లోన్ రీపేమెంటు, ఐపీఓ, ఎఫ్ఈఓ లేదా ప్రైవేట్ ప్లేస్మెంటు. అది టర్మెంట్ చేసింది. ఫస్ట్ కాస్ట్ రికార్డ్సా? ఏం చెప్పండి కాస్ట్ రికార్డ్స్ ప్రకారం? మా సెక్షన్ నెంబర్ 148 ప్రకారము మీరు ఆడిట్ చేసే కంపెనీకి కానీ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్తే వాడు చేశాడా లేదా. తర్వాత డ్యూసా? అన్డిస్ప్యూటెడ్ టైంకి పే చేశాడు లేదా, లేకపోతే 6 months డిస్ప్యూటెడ్ అమౌంట్ ఎంత, ఏ ఫార్మ్ దగ్గర డ్యూస్ ఉంది నీకు. తర్వాత ఇన్కమ్ డిస్క్లోజరా? మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సర్వే లేదా స్క్రూటినీలో సరెండర్ చేశారు, ఆ అమౌంట్ తీసుకొచ్చి మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాశారు లేదా. లాస్ట్ మంత్ లోన్ రీపేమెంటా? 2 చూడండి. లోన్ రీపేమెంట్లో డిఫాల్ట్ ఆర్ నాట్, పర్పస్ ఆర్ నాట్. డిఫాల్ట్ టేబుల్, పర్పస్ ఏమో పర్పస్ వాడారు లేదా, అమౌంట్ డైవర్ట్ చేసాం లేదా. ఐపీఓ ప్లస్ ప్రైవేట్ ప్లేస్మెంట్, పర్పస్ ఇక్కడ కూడా పర్పస్ అండ్ సెక్షన్ 42 and 62 అయిపోయింది ఇక్కడ. క్లియరా? 10. సార్ ఫస్ట్ నుంచి చెప్పండి నాకు మళ్ళీ. పీపీఈ, ఇన్వెంటరీసు, 3 ఏంటి? ఎల్జిఎస్ఆ? లోన్స్ గ్యారంటీ సెక్యూరిటీ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత 185 and 6. 5th పాయింట్ ఏంటి? 5th పాయింట్ డిపాజిట్స్ తీసుకున్నారు మీరు, అవునా? ఏం ఫాలో అవ్వాలి డిపాజిట్లో మీరు? ఏ సెక్షన్లో? ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలా? తర్వాత ఏ సెక్షన్స్? 73 to 7. ఇంకా కోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వాలా? ట్రిబ్యునల్ అవ్వచ్చు, ఎన్సీఎల్టీ అవ్వచ్చు, కోర్టు అవ్వచ్చు, లేదా ఆర్బీఐ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఒక 2 ప్లెయిన్ సెక్షను, కోర్టు ఆర్డర్స్. 6 ఏంటి? కాస్ట్ రికార్డ్సా? 7 ఏంటి? డ్యూస్. 8 ఏంటి? ఇన్కమ్. 18 ఏంటి? కలిపి చదివాం మనం, 8 + 18 చదివాం మనం. తర్వాత 9 ఏంటి?
లోన్ రీపేమెంట్ 2 సెక్షన్స్ చేయండి. డిఫాల్ట్ ఉంటే టేబుల్ వేస్తాం, పర్పస్ లేదా పర్పస్ రాస్తాం. 10 ఏంటి ఐపీఓ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్, అది రైటా. నెక్స్ట్ 11 ఫ్రాడ్. ఊరినే పెద్ద 11 చూడండి. ఫ్రాడ్ అమ్మ, వెదర్ ఎనీ ఫ్రాడ్, ఇక్కడ 2 ఉంటాయి అమ్మ. కంపెనీ ఫ్రాడ్ చేయొచ్చు, కంపెనీ మీద ఫ్రాడ్ చేయొచ్చు, అంతేనా. కంపెనీ ఫ్రాడ్ చేయొచ్చు లేదా కంపెనీ మీద ఫ్రాడ్ చేయొచ్చు అని జాగ్రత్త రాశారు ఇక్కడ. వెదర్ ఎనీ ఫ్రాడ్ బై కంపెనీ లేదా ఆర్ ఎనీ ఫ్రాడ్ ఆన్ కంపెనీ, 2 ఇక్కడ రిపోర్ట్ చేయాలి మీరు, రైట్. హ్యాస్ బీన్ నోటీస్డ్ ఆర్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇఫ్ ఎస్ నేచర్ అండ్ అమౌంట్ హ్యాస్ బీన్ ఇండికేటెడ్. ఇక్కడ మీకు ఉంటుందమ్మా సెక్షన్ నెంబర్ 143(12)లో అక్కడ మీకు ఫ్రాడ్ ఎక్విరెన్స్ ఉంటాయి. ₹1,00,00,000 దాటింది, మీరు రిపోర్ట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి. దాంట్లో ఎవరికి చేస్తారు రిపోర్టు? బీఓడిఆర్ ఎవరు? టీసీడబ్ల్యూజీయా? ఏంటి టీసీడబ్ల్యూజీ అంటే? ఇఫ్ ఆడిట్ కమిటీ ఉన్న వాళ్ళకి చెప్తాం, లేకపోతే ఎవరికి చెప్తాం? టాప్. ఇక్కడ చేద్దాం సపరేట్ క్వశ్చన్ అది మళ్ళీ. బట్ గుర్తుపెట్టుకోండి, ఫ్రాడ్ కనుక మీకు దొరికిందంటే అప్ టు 1 crore నో రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్. ₹1,00,00,000 దాటింది, వీ షుడ్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట అక్కడ, రైటా. రైట్. తర్వాత చూడండి ఇంకా, వెదర్ ఆడిటర్ హ్యాస్ కన్సర్న్డ్ విజిల్ బ్లోవర్ కంప్లైంట్స్ రిసీవ్డ్ బై ద కంపెనీ. 3 పాయింట్లు ఇక్కడ. వెదర్ కంపెనీ ఫ్రాడ్ చేసింది లేదా కంపెనీ మీద ఫ్రాడ్ చేశారు, ఆ డీటెయిల్స్ మొత్తం మీరు మెన్షన్ చేయాలి మీ రిపోర్ట్లో. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 143(12) అది కూడా మీరు రిపోర్ట్ చేయాలి. ఇక్కడ 2 రిక్వైర్మెంట్స్ ఫ్రాడ్కి, కారో చేయాలి ప్లస్ 143(12) కూడా మీరు చేయాలి. తర్వాత ఏమైనా మీకు కంప్లైంట్స్ వచ్చాయి విజిల్ బ్లోవర్లో, అవి కూడా మీరు కన్సిడర్ చేయాలి, రైట్. ఏమో క్వశ్చన్ నెంబర్ 20 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 22 రిగార్డింగ్ ఫ్రాడ్ ఇంపార్టెంట్ మార్క్స్ చేసుకోలేదు. ఫ్రాడ్ కంపెనీ చేసిన, కంపెనీ మీద ఉన్న చేసిన రిపోర్ట్ చేయాలి. దీంతోపాటు సెక్షన్ నెంబర్ 143(12) మీరు ఫాలో అవ్వాలి, ప్లస్ విజిల్ బ్లోవర్ ఉంటే మీరు కన్సిడర్ చేయాలి. రండమ్మా, చిన్న క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి జాగ్రత్తగా. వాట్ ఆర్ ద రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఆడిట్ రిపోర్ట్ అండర్ కంపెనీస్ యాక్ట్ అంటే ఏం రాస్తారు? 143(12) అదేమో 143(12). ఆర్ కార్ అంటే ఏ క్లాజ్ రాస్తారు? క్లాజ్ నెంబర్ 11 అది మీరు రాయాలన్నమాట. అక్కడ 12, ఇక్కడ 11, 11, 12 క్లాజ్ నెంబర్ 11 ఆఫ్ కారో, సెక్షన్ నెంబర్ 12 ఆఫ్ 143. 11, 12 గుర్తుపెట్టుకోవాలి ఒకటి చేసి, రైట్. నువ్వు చదవటం మొత్తం ఇంకా సేమ్గా. ఇక్కడ చూడమ్మా ఇంపార్టెంట్ పాయింట్, ఎస్ఏ 240 కూడా రాయండి మర్చిపోకుండా. అక్కడ కింద రాసే చూడమ్మా, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫినాన్స్ స్టేట్మెంట్. అంటే మీ క్వశ్చన్లో ఎక్కడైనా సరే ఫ్రాడ్ కనిపిస్తే యూ హ్యావ్ టు రైట్ 3 అమ్మా. క్లాజ్ నెంబర్ 11 ఆఫ్ కారో, 143(12) ప్లస్ ఎస్ఏ 240, యుల్ గెట్ ఫుల్ మార్క్స్ ఇక్కడ. అయిపోయిందా? ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నాడు కారో, 143 రిపోర్ట్ చేస్తున్నాడమ్మా. రిపోర్ట్ చేసినప్పుడు లీక్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఎలా చెప్తాడు రిపోర్ట్ అంటే? ఇప్పుడు ఫ్రాడ్ జరిగింది, మనం ఫ్రాడ్ చెప్పాలి గవర్నమెంట్కి కాదమ్మా. నేను చెప్పేది ఏంటంటే ఫ్రాడ్ రిపోర్ట్ చేయాలా? నువ్వు ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చా బయట వాళ్ళకి? మరి చెప్పొద్దు, నువ్వు ఫ్రాడ్ చేస్తావు. మరి రిక్వైర్డ్ లాగది. నేను చెప్పే పాయింట్ మీకు ఆల్రెడీ ఎథిక్స్లో, నేను ఏ క్లాజ్ ఎథిక్స్లో? క్లాజ్ నెంబర్ 1 సెకండ్ షెడ్యూల్లో పార్ట్ 1 ఏ క్లాజు? ఫస్టే కదా మనం డిస్క్లోజ్ చేయకూడదు. మనం సెకండ్ షెడ్యూల్లో పార్ట్ నెంబర్ 1లో ఏం చూసాం మనం? యాజ్ ఎ సిఏ ఇన్ ప్రాక్టీస్ యూ కెనాట్ డిస్క్లోజ్. నువ్వు చెప్తాక మొత్తం ఇప్పుడు గవర్నమెంట్కి, సార్ మా కంపెనీ ఇది సార్ పరిస్థితి, దీంట్లో మొత్తం ఇలా ఫ్రాడ్ జరిగింది చెప్పాలి మరి. నువ్వు అప్పుడు ఇప్పుడు అక్కడ గిల్టీ అవుతావు నువ్వు, కానీ నువ్వు గిల్టీ కాదు. రాసుకున్నావు క్లాజ్ మళ్ళీ. క్లాజ్ నెంబర్ 1 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ సెకండ్ షెడ్యూల్ ప్రకారము మీరు గిల్టీ కాదు. అక్కడ అడగొచ్చు కంబైన్ చేసేవాడు, అందుకని మీరు డిస్క్లోజ్ చేయొచ్చు. బికాజ్ రిపోర్టింగ్ ఎవరు చెప్తున్నారు రిపోర్ట్ చేయమని? 143(12) సెంట్రల్ గవర్నమెంట్ రికార్డెడ్ లా అది నీకు. సో యూ కెన్ రిపోర్ట్ అనమాట. అదే క్వశ్చన్. అక్కడ క్వశ్చన్ చేస్తే మనం రెసిగ్నేషన్ గురించి చెప్పకూడదు. మళ్ళీ నువ్వు రిజైన్ చేస్తున్నావు, జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పంతే, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు నువ్వు. ఇక్కడ నువ్వు చెప్పొచ్చు ఏం కాదు ఫ్రాడ్లో. ఐటమ్ ఫ్రాడ్ ఇంపార్టెంట్ అమ్మది. నీకు ఫ్రాడ్ వచ్చినప్పుడు క్లాజ్ నెంబర్ 11 రావాలి, 143(12) రావాలి, ప్లస్ 240 రావాలి, అక్కడ క్లాజ్ నెంబర్ 1 రావాలి మళ్ళీ. అది రైట్.
ఇంకా రండి 12 నిధి కంపెనీ అమ్మ ఇంపార్టెంట్. మొన్న ఎప్పుడు ఇచ్చాడు ఎగ్జామ్లో క్వశ్చన్ 4 మార్క్స్కి ఇచ్చాడు నిధి కంపెనీ గురించి. సింపుల్ పాయింట్ ఏముండదు. వెదర్ నువ్వు ఆడిట్ చేసే కంపెనీ నిధి కంపెనీ అయితే వెదర్ నిధి కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ నెట్ ఓన్ ఫండ్స్ టు డిపాజిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:20. అది మీకు గుర్తున్న ఎంసీక్యూ కూడా వస్తుంది. ఎంత ఉన్నారు డిపాజిట్స్ 1:20. వెదర్ నిధి కంపెనీ ఈజ్ మెయింటైనింగ్ 10% ఆఫ్ అన్ఎన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్స్ యాజ్ స్పెసిఫైడ్ బై రూల్స్ టు మెట్ అవుట్ లయబిలిటీస్. Whether there has been any default in payment of interest on deposits or repayment of deposits for any period, and if so, details thereof. ఈ మూడు మీరు రాయాలి ఇంపార్టెంట్. వెదర్ నిధి కంపెనీ మెయింటైనింగ్ ఏం రేషియో అది నెట్ ఓన్ ఫండ్స్ టు డిపాజిట్స్ ఇన్ రేషియో ఆఫ్ 1:20. వెదర్ దే ఆర్ మెయింటైనింగ్ ఎంత 10% ఆఫ్ అన్ఎన్కంబర్డ్ డిపాజిట్స్ టు మెట్ లయబిలిటీస్. వెదర్ దే హ్యాడ్ మేడ్ ఎనీ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎనీ ఇంట్రెస్ట్ అండ్ డిపాజిట్స్ అవ్వచ్చు ఆర్ డిపాజిట్స్ అవ్వచ్చు. ఇఫ్ ఎస్ ఎంత టైము ఎంత అమౌంట్. నిధి కంపెనీ ఇంపార్టెంట్ అమ్మ ఎగ్జామ్లు ఇచ్చాడు 2 సార్లు. 3 పాయింట్ మీకు గుర్తుండాలి. 1 రేషియో, 2 అన్ఎన్కంబర్డ్ డిపాజిట్స్, డిఫాల్ట్ ఏమైనా చేశారు లేదనే పాయింట్. రైటా? రైట్. క్వశ్చన్స్ ఏం లేవు బుక్లో, బట్ ఎగ్జామ్లు ఇచ్చాడు. నెక్స్ట్ 12 చిన్న పాయింట్ అమ్మ. వెదర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ విత్ రిలేటెడ్ పార్టీస్ ఇన్ కంప్లైన్స్ విత్ ఏంటి 177 ఆడిట్ కమిటీ, అది 188 ఏంటి ఆర్పీ ట్రాన్సాక్షన్ లాలో యాక్ట్ అండ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ అప్లికబుల్ ఏం స్టాండర్డ్ ఇండెస్ 24 రాశాడు చూడండి. అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంట ఇండెస్ 24 ఏస్ 18. అంటే మీ కంపెనీలో కానీ ఏమన్నా ట్రాన్సాక్షన్స్ విత్ రిలేటెడ్ పార్టీస్ జరిగితే మీరు ప్రాపర్గా సిఎఫ్ఎన్ లా ఫాలో అవ్వాలి అండ్ ఎఫ్ఆర్ కూడా ఫాలో అవ్వాలి చెప్తున్నారు. ఇక్కడ ఇండెస్ 24 అక్కడ ఏంటి సెక్షన్ నెంబర్ 188 ప్లస్ సెక్షన్ నెంబర్ 177 మీరు ఫాలో అవ్వాలి. అర్థవుతుందా? రైట్. తర్వాత ఇంటర్నల్ ఆడిట్ అనమాట. వెదర్ కంపెనీ హ్యాస్ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఉందా లేదా, ఉంటే ఇట్ ఈజ్ యాజ్ పర్ సైజ్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఆర్ నాట్. వెదర్ రిపోర్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ వర్ కన్సిడర్డ్ బై స్టాట్ ఆడిటర్ ఆర్ నాట్. ఇప్పుడు మీ పెద్ద కంపెనీ ఉంది, మీకు ఎంత సిస్టమ్ సైజు పెద్దగా ఉండాలి అంటే ఏంటి మీ ఇంటర్నల్ ఆడిట్ సైజ్ ఎట్లా ఉండాలి, దట్ షుడ్ మ్యాచింగ్ విత్ యువర్ కంపెనీ సైజ్ అండ్ నేచర్. నెక్స్ట్ ఈ రిపోర్ట్ని స్టాట్ ఆడిటర్ మస్ట్ కన్సిడర్ అది అని చెప్పాడు. రైట్. తర్వాత చూడండి ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఏంటి నాన్ క్యాష్ అంటే చూడండి జాగ్రత్తగా. వెదర్ కంపెనీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఎనీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ విత్ డైరెక్టర్స్ ఆర్ పర్సన్స్ కనెక్టెడ్ విత్ హిమ్ అండ్ ఇఫ్ సో provisions of section 192 of Companies Act has been complied or not. ఏంటమ్మా నాన్ క్యాష్ అంటే డబ్బులు తీసుకోవట్లేదు మీరు వాడి దగ్గర నుంచి, ల్యాండ్ తీసుకుంటున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొట్టిన కంపెనీ దగ్గర నుంచి మీరు వాడికి మీరు డబ్బులు ఇవ్వట్లా, ఏమిస్తున్నారు మీరు వేరే సెట్ ఇస్తున్నారు వాడికి మళ్ళీ, అంటే క్యాష్ ఇవ్వట్లేదు అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం, ఒకటి ఉంది అర్థం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఎసెట్ కొన్నాం, ఏమో మామూలుగా డబ్బులు ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వట్లా. ఎసెట్ అమ్మారు, మీరు డబ్బులు తీసుకోవట్లేదు, ఏం చేస్తున్నారు? యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు నాన్ క్యాష్ ఎవరితో? ఎవరితోటి? విత్ డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ. అలా చేస్తే యూ షుడ్ ఫాలో యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 192. అంటే ఏంటి, అది ప్రాపర్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఉండాలి అది చెప్తున్నాడు. ఇక్కడ రాసుకోవడం క్వశ్చన్ నెంబర్ 23 అని. క్వశ్చన్ నెంబర్ 23 తర్వాత చూద్దాంలే, చిన్న క్వశ్చన్ నెంబర్. రైట్. తర్వాత చూడండి ఇంకా 16 చూడండి. ఎన్బిఎఫ్సి సింపుల్గా లేదమ్మా ఇది. వెదర్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 45 IA ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 ఆర్ నాట్. మీద ఎన్బిఎఫ్సి ముత్తూట్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి అది. అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదా, ఇఫ్ ఎస్ చేయించారు లేదా, అంతేనా? తర్వాత పాయింట్ చూడండి ఇంకా. వెదర్ కంపెనీ హ్యాస్ కండక్టెడ్ ఎనీ ఎన్బిఎఫ్సి ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ యాక్టివిటీస్ వితౌట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఆర్బీఐ. మీకు ఉండాలమ్మా సర్టిఫికేటు, లేకుంటే చేయకూడదు మీరు బిజినెస్. తర్వాత వెదర్ కంపెనీ ఈజ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ CIC యాజ్ డిఫైన్డ్ ఇన్ రెగ్యులేషన్స్ ఆఫ్ RBI. ఇఫ్ సో వెదర్ ఇట్ కంటిన్యూస్ టు ఫుల్ఫిల్ క్రైటీరియా అండ్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఆర్ అన్రిజిస్టర్డ్ యాజ్ CIC వెదర్ ఇట్ కంటిన్యూస్ టు ఫుల్ఫిల్ సచ్ క్రైటీరియా ఆర్ నాట్. తర్వాత వెదర్ గ్రూప్ హ్యాస్ మోర్ దెన్ 1 CIC
యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రూప్ ఇఫ్ ఎస్ ఇండికేట్ నెంబర్ ఆఫ్ సిఐసిస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. అంతేనా ఇక్కడ ఉన్నాయా 3 పాయింట్లు ఇక్కడ. ఫస్ట్ పాయింట్, వెదర్ మీరు ఎన్బిఎఫ్సి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదా, చేయించారు లేదా. నెక్స్ట్ మీరు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు ఏమన్నా. నెక్స్ట్ మీరు కానీ కోర్ ఐసీనా, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీయా. ఇఫ్ మీరు సిఐసి అవ్వాలంటే యూ షుడ్ ఫిల్ఫిల్ సమ్ రిక్వైర్మెంట్స్, అలా మీరు చేశారా లేదా. అంతేనా. లాస్ట్ పాయింట్ ఏంటి, ఇంకా మీ గ్రూప్ మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ ముత్తూట్ గ్రూప్ ఉంది, ఈ ముత్తూట్ గ్రూప్ మొత్తంలో మోర్ దాన్ 1 సిఐసి ఉందా లేదా ఇంపార్టెంట్. మాకు రాసుకోండి ఒకసారి సి పాయింట్ దగ్గర ప్లీజ్ చెక్ లిమిట్స్ అని రాసుకోండి ఒకసారి. క్లాస్ అయిన తర్వాత ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. సిఐసి అవ్వాలంటే లిమిట్స్ ఏంటి చూడండి ఒకసారి. అంటే నెట్వర్క్ అంతే చెప్తాడు మాకు లిమిట్స్. ఎన్బిఎఫ్స్ అది వేరమ్మా, ఇది వేరు. ఒకసారి చూడండి తర్వాత, ఎందుకంటే వాడు సమ్టైమ్స్ అడగవచ్చు ఎగ్జామ్లో. అంటే సిఐసి ఏమన్నా మనకు తెలియదుగా ముందు. ఇప్పుడు సిఐసి అని చెప్తాడు అమ్మాడు, మరి సిఐసి అంటే లిమిట్స్ ఏంటి మనకు కావాలిగా. ఇక్కడ వీడు చెప్పాలా, మనం చూద్దాం తర్వాత మళ్ళీ. సరే తర్వాత చూద్దాం, గుర్తుపెట్టుకున్న తర్వాత ఇచ్చాడు బుక్లో. సరే మనం చూద్దాం ఒకసారి. సింపుల్ చూడండి మా ఎన్బిఎఫ్సికి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా వద్దా. ఇఫ్ ఎస్ చేయించారు లేదా, మీరు సర్టిఫికేట్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు లేదా. తర్వాత మీరు ఏమైనా సిఐసి అయితే మీరు రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేశారా లేదా. మీ గ్రూప్ మొత్తంలో మళ్ళీ చూడండి, మీరు సిఐసిగా మిడిల్లో డ్రాప్ అయితే చెప్పాడు రిక్వైర్మెంట్స్. ఫస్ట్ సిఐసి అవ్వాలి అయితే ఎస్ఆర్ నో, మళ్ళీ మీరేంటి డిస్కంటిన్యూ అయిపోయారు, మళ్ళీ ఫాలో అవుతున్నారు లేదా. లాస్ట్ పాయింట్, మీ గ్రూప్ మొత్తంలో మోర్ దాన్ 1 సిఐసి ఉందా లేదా, ఉంటే చెప్పండి దాని గురించి మా. అంతేనా. రైట్. 17 చూడండి అమ్మా. క్యాష్ లాసెస్ ఇంపార్టెంట్ ఇది. వెదర్ కంపెనీ హ్యాస్ ఇంకర్డ్ ఎనీ క్యాష్ లాసెస్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇఫ్ సో స్టేట్ అమౌంట్ ఆఫ్ సచ్ లాస్. ఒక క్వశ్చన్ అమ్మా దీనికి, ఇందాక రాశాను. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నెంబర్ రాయటం మర్చిపోయాను నేను. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఒకటి ఉంది మా. క్వశ్చన్ నెంబర్ 17 రండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 7 మిక్స్ ఆ క్వశ్చన్ మొత్తం. పాయింట్ నెంబర్ 3 చూడండి ఒకసారి. ఇప్పుడు దాంట్లో 3 చూసాం ఇప్పటికి. పాయింట్ నెంబర్ 1 అప్లికేషన్ చూసాం. పాయింట్ నెంబర్ 2 పీపీ కోసం చూసాం. 3 రాసుకోండి అక్కడ క్యాష్ లాస్ అని. ద కంపెనీ హ్యాస్ ఇంకర్డ్ క్యాష్ లాస్ ఆఫ్ 39 lakhs డ్యూరింగ్ ద ఇయర్ కంపేర్డ్ టు క్యాష్ ప్రాఫిట్ ఆఫ్ 15 lakhs. ద టోటల్ ఎంత అంట 45 crores అంట. కింద మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వద్దని, మరి ఊరుకుంటారు రిపోర్ట్ చేయకుండా మీరు క్యాష్ లాసెస్ని. వీ షుడ్ రిపోర్ట్ యాజ్ పర్ క్లాస్ నెంబర్ 17. అక్కడ రాసుకోండి నెంబర్ 17 అని. 17th క్వశ్చన్ 17th క్లాసు. క్యాష్ లాసెస్ ఏమన్నా ఉంటే మీరు దాన్ని రిపోర్టింగ్ చెయ్యాలి. రైట్. రిజిగ్నేషన్ అయిపోయిందిగా, అయిపోయింది. రిజిగ్నేషన్ చేసాం ఇందాక మనం. 18th పాయింట్. 19 చూడండి. గోయింగ్ కన్సర్న్ అంట. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫినాన్షియల్ రేషియోస్ అగ్రీయింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ రీపేమెంట్ ఆఫ్ ఫినాన్షియల్ లయబిలిటీస్ auditors knowledge of management plans whether in the auditor's opinion that no material uncertainty exists as in the date of audit report that company is capable of meeting. ఇసొల్లంతద్దమ్మా. మీరు రిపోర్ట్ సైన్ పెట్టేటప్పుడు వెదర్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ వర్కౌట్ అవుతుందా లేదంతే. అంతేనా. అంటే ఏంటి, ఫోర్స్ఫుల్ ఫ్యూచర్లో కంపెనీ రన్ అయిద్దా మూసేస్తారా ఆ రిపోర్ట్ చేయండి. అంటే డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ రోజు గోయింగ్ కన్సర్న్ అజంప్షను లైవ్లో ఉందా లేదా, సింపుల్ పాయింట్ అంతే. ఉందనుకోండి వదిలేసేయండి, లేకపోతే చెప్పండి అంతే. రైటా, అంతమంది దానికి అవసరం లేదు. రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. సిఎస్ఆర్ అసలు లేదుగా, ఇప్పుడు మన బుక్లో తీసేసాడు, ఎఫ్ఆర్లో కూడా దీన్ని. పై పాయింట్ చూడండి చాలు. వెదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ దాన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంపెనీ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ unspent amount of fund specified in Schedule 7 of Companies Act within 6 months of expiry of financial year. అంటే ఏంట్రా, మీరు పక్కన డబ్బులు పెట్టారు సిఎస్ఆర్ కోసం, అది మీరు స్పెండ్ చేయట్లేదు ఆ సంవత్సరానికి. ఏం చేయాలి దాన్ని, విత్ ఇన్ 6 months యూ షుడ్ ట్రాన్స్ఫర్ దట్ ఫండ్ టు సమ్ స్పెసిఫైడ్ ఫండ్. ఏదో సంథింగ్ ఉంటుంది, కన్జ్యూమర్ ప్రొడక్షన్ ఏదో ఉంటుంది అక్కడ. అదేనా మా సిఎస్ఆర్ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు స్పెండ్ చేయలేదు, అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి మీ గవర్నమెంట్కి, మోడీ గారికి ఇచ్చేయాలి దాన్ని తీసుకెళ్ళి. whether any amount remaining unspent pursuant to ongoing project has been
ట్రాన్స్ఫర్ టు సొల్లంత ఏదమ్మా విత్ ఇన్ 6 months ట్రాన్స్ఫర్ చేయాలి, గుర్తుపెట్టుకుంటే. మీరేమన్నా స్పెండ్ చేయకపోతే ఎంసీకి వస్తుంది కానీ మీరేమన్నా స్పెండ్ చేయకపోతే ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేయాలి దాన్ని, విత్ ఇన్ 6 months వీ షుడ్ ట్రాన్స్ఫర్ టు స్పెసిఫైడ్ ఫండ్ అంతే. లాస్ట్ పాయింట్ ఇంకా ఏంటి సిఎఫ్ఎస్ఆ అక్కడ రాసుకుని క్వశ్చన్ నెంబర్ 24 అని. అయిపోయిందా? మామూలుగా చూడండి, సిఎఫ్ఎస్కి అప్లై అయిద్దా కారు మామూలుగా అయితే అప్లై కదా సిఎఫ్ఎస్కి. బట్ ఏం జరిగింది చూడండి ఒకసారి. ఇక్కడేమో సబ్సిడీ ఆర్డర్ ఉన్నాడు, ఇక్కడ ఇంకొక అసోసియేట్ ఆర్డర్ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఎస్ఎఫ్ఎస్ చేశారమ్మ, ఇక్కడ ఎస్ఎఫ్ఎస్ చేశారు. ఇలా చేసినప్పుడు ఏంటి, ఇక్కడేదో మనకు కొంచెం క్వాలిఫికేషన్స్ వచ్చాయి, యాడ్వర్స్ ఒపీనియన్స్ వచ్చాయి. ఇక్కడ నువ్వేం చేయాలి అప్పుడు, ఇలా ఎవరైనా సరే ఎస్ఎఫ్ఎస్లో ఏమన్నా యాడ్వర్స్ ఒపీనియన్స్ ఉన్నా ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఇవి నువ్వు సిఎఫ్ఎస్ తీసుకోవాలి చెప్తున్నాడు. ఈ ఒపీనియన్స్ నువ్వు యూ షుడ్ కన్సిడర్డ్ వైల్ అవుట్ ఆఫ్ సిఎఫ్ఎస్ అని చెప్తాను. అంతేకాని సిఎఫ్ఎస్ చేస్తున్నావు దీనికి కార్ అప్లై అవ్వదు. బట్ ఇలా నీకు ఎస్ఎఫ్ఎస్లో ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉంటే వేరే ఆర్డర్స్ ఏమన్నా చెప్తే నువ్వు ఆ క్వాలిఫికేషన్స్ని యూ షుడ్ ఇంక్లూడ్ ఇన్ ఆడిట్ ఆఫ్ సిఎఫ్ఎస్ అని చెప్తున్నావు. అదో డిఫరెన్సు. నేను తీసుకోవాలి రిపోర్ట్ని, ఈ రిపోర్ట్లో ఉన్న క్వాలిఫికేషన్స్ అది నువ్వు చెప్పాలి. ఇక్కడ యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 21 ఆఫ్ కారో ఇలా పలానా బ్రాంచ్ ఆర్డర్ నాకు చెప్పాడు, అక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇవి చెప్పాడని చెప్పండి. అంటే మీ రిపోర్ట్లో ప్లీజ్ ఇంక్లూడ్ 1 extra పారాగ్రాఫ్ అనమాట, యాజ్ పర్ కారో 2020 అని చెప్పండి. చూద్దాం ఒకసారి. రైట్ ఏమో 21 అయిపోయింది మనకి. ఒకసారి చెప్పండి నాకు రివర్సల్ చెప్పండి. 21 ఏంటి, 20 ఏంటి, 21 ఏంటి సిఎఫ్ఎస్ఆ, 20 19 18 రిజిగ్నేషనా, 17 క్యాష్ లాసెస్, 16 ఎన్బిఎఫ్సి, దాని మీద 15 నిధి కంపెనీయా, నాన్ క్యాషా, నాన్ క్యాష్, నాన్ క్యాష్ అంతేనా. దాని ముందు దాని ముందు దాని ముందు అదెంత నిధి కంపెనీ అని చెప్పండి ఒకసారి నాకు. 12 నిధి కంపెనీ 12 క్లాజు, దానిపైన ఫ్రాడా 11, 10th ఏంటి అయిపోయి సార్ 11 నుంచి చూద్దాం ఊరినే. ఫ్రాడా 11 ఫ్రాడు ఏం చూసాం మనం, క్లాజ్ నెంబర్ 11 ప్రకారము ఫ్రాడ్ రిపోర్ట్ చేయాలి, 143(12) ప్రకారము సీజీ రిపోర్ట్ చేయాలి, ఇంకో ఎస్ఏ ఏంటి 240 ఎస్ఏ 240 చేయాలి. మీరు మళ్ళీ క్లాజ్ 1 ప్రకారం గిల్టీ కూడా కాదు మీరు. అయిపోయిందా. నెక్స్ట్ 12 ఏంటి ఇంకా నిధి కంపెనీయా, ఎంత రేషియో మెయింటైన్ చేయాలి మీరు, ఎంత అన్ఎన్కంబర్డ్ డిపాజిట్స్ డిఫాల్ట్ చెప్పాలా మీరు మరి. తర్వాత ఎన్ఆర్ఆ, నెక్స్ట్ ఆర్పియా 188+170 ఫాలో అవ్వాలి మీరు. తర్వాత అయ్యా ఎన్ఆర్ఐ, ఎన్ ఫర్ నిధి కంపెనీ, ఆర్ ఫర్ రిలేటెడ్ పార్టీస్, ఐ ఫర్ ఇంటర్నల్, మళ్ళీ నాన్ క్యాషా, మళ్ళీ ఎన్, తర్వాత మళ్ళీ ఎన్బిఎఫ్సి, తర్వాత సియా. చూడండి జాగ్రత్తగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అమ్మా 11 తర్వాత ఎన్ఆర్ఐ, తర్వాత మళ్ళీ ఎన్ఆర్సి, ఆర్ అంటే ఉంది కదా ఆర్బీఐ రిజిస్ట్రేషన్ ఎన్బిఎఫ్సికి, ఆర్బీఐని గుర్తుపెట్టుకోవచ్చు కావాలంటే ఎన్బిఎఫ్సికి. మళ్ళీ సి ఫర్ క్యాష్ లాసెస్, ఎన్ఆర్ఐ నిధి కంపెనీ, రిలేటెడ్ పార్టీసు, ఇంటర్నల్ ఆడిట్. మళ్ళీ ఎన్ అంటే ఏంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆర్ ఫర్ ఎన్బిఎఫ్సి, సి ఫర్ క్యాష్ లాసెస్. ఇంకా కామన్ ఇంకా రిజిగ్నేషను, తర్వాత గోయింగ్ కన్సర్ను, సిఎస్ఆర్, సిఎఫ్ఎస్ అయిపోయింది మ్యాటర్ కాదు మనకి. లాస్ట్ గుర్తుండే 9 18 19 20 20 పెద్ద మ్యాటర్ కాదు. రిజిగ్నేషన్ ఆఫ్ స్టాట్ ఆర్డరు, గోయింగ్ కన్సర్ను, సిఎస్ఆర్, సిఎఫ్ఎస్ అవి గుర్తు వదిలేసేయండి విడిగా. ఈ 6 గుర్తుపెట్టుకుందాం. 12 13 14 15 16 17 ఎన్ఆర్ఐ, ఎన్ఆర్సి, ఎన్ నిధి కంపెనీ, ఆర్ రిలేటెడ్ పార్టీసు, ఐ ఇంటర్నల్ ఆడిట్, మళ్ళీ ఎన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్సా, ఆర్ ఫర్ ఎన్బిఎఫ్సి ఆర్బీఐ, సి ఫర్ క్యాష్ లాసెస్. అంతేనా. దాని ముందు ఫ్రాడా, ఫ్రాడ్ గుర్తుపెట్టుకోవచ్చు మనం 11 12 240 మళ్ళీ అంతేనా. అక్కడ మనకి ఫస్ట్ గ్రాండ్ ఇంకా పియా, పీ ఫర్ పీపీఈ, ఐ ఫర్ ఇన్వెంటరీస్, తర్వాత జీ గుర్తుపెట్టుకోవచ్చు కదా పిక్ అని. నువ్వు కాదులే పి జీ ఉందా, గ్యారంటీ ఉంది అక్కడ, గ్యారంటీ అని ఉందా, గ్యారంటీ దాంట్లో. పి ఐ జీ
తర్వాత ఏంటి ఇడ్లీయా, తర్వాత ఏంటి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఏమ్మా ఇడ్లీ దోశ, తర్వాత చట్నీ. గుర్తుండి చూడండి 6 వరకు. పీపీఈ ఇన్వెంటరీస్, గ్యారంటీస్, సెక్యూరిటీసు, ఏమా లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇది ఇన్వెస్ట్మెంట్సేగా. ఐ ఫర్ డి ఫర్ డిపాజిట్స్, సి ఫర్ కాస్ట్ రికార్డ్స్. సరిపోయినాయా? 1 2 3 4 5 7 చెప్పండి నాకు. ఇంకా డ్యూసా, మళ్ళీ డ్యూస్, తర్వాత 8 ఇన్కమ్ డిస్క్లోజరా, తర్వాత 9 లోన్స్ మీరు తీసుకున్నారు అవి రీపేమెంటు, 10 ఈ 6 గుర్తుంటే మూర్నే. పిఐజీ ఇడ్లీ దోశ చట్నీ. ఇక్కడేంటి మళ్ళీ దోశ, మళ్ళీ మళ్ళీ దోశ ఇడ్లీ వచ్చింది మళ్ళీ ఇక్కడ. ఎంతవరకు చెప్పు, గుర్తుపెట్టుకోవాలి తప్పదు మనం. ఒకసారి సీక్వెన్స్ చూద్దాం. పీపీఈ ఇన్వెంటరీసు, తర్వాత గ్యారంటీసు, లోన్సు, సెక్యూరిటీసు, ఇన్వెస్ట్మెంట్స్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్సే ఏంటది సెక్షన్ నెంబర్ 185 186 ఇన్వెస్ట్మెంట్స్. డి ఫర్ డిపాజిట్స్ మనం తీసుకున్నాం. సి ఫర్ కాస్ట్ రికార్డ్స్ అయిపోయిందా. నెక్స్ట్ ఏంటి, డి అంటే స్టాట్యూటరీ డ్యూస్, ఎస్డి. ఎస్ స్టాట్యూటరీ డ్యూస్, మళ్ళీ తర్వాత ఇన్కమ్ డిస్క్లోజర్. అక్కడ చూడండి స్టాట్యూటరీ డ్యూసా, అక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది కదా పక్కనే, సో మళ్ళీ ఇన్కమ్ డిస్క్లోజర్స్. దాని తర్వాత లోన్సా, లోన్ రీపేమెంటు, డిఫాల్ట్ చేయకూడదు, పర్పస్ వాడాలి. నెక్స్ట్ ఐపీఓ సేమ్గా మళ్ళీ లోన్ ప్లస్ ఐపీఓ సేమ్, మళ్ళీ ఎఫ్ ఏంటి ఫ్రాడ్ 11th. తర్వాత ఎన్ఆర్ఐ ఎన్ఆర్సి రెసిగ్నేషను, తర్వాత గోయింగ్ కన్సర్న్, సిఎస్ఆర్, సిఎఫ్ఎస్. అలా గుర్తుపెట్టుకోవాలి. మనం విడగొట్టేసాను గుర్తుంటే అప్పుడు మీకు. ఫస్ట్ 6, తర్వాత 4 ఈ 2 గుర్తుపెట్టుకోవచ్చు కావాలంటే విడిగా మీరు. స్టాట్ డ్యూస్ ప్లస్ ఇన్కమ్ డిస్క్లోజరు, మళ్ళీ లోన్స్ పర్పస్ ఇది మొత్తం ఇది, మళ్ళీ ఫ్రాడ్ సపరేటు. ఎన్ఆర్ఐ నిధి కంపెనీ, ఆర్ అంటే ఏంటి రిలేటెడ్ పార్టీసు, ఎన్ఆర్ఐయా, ఐ ఫర్ ఇంటర్నల్ ఆడిట్, మళ్ళీ ఎన్ ఫర్ నాన్ క్యాషా, నిధియా నాన్ క్యాషా అయిపోయింది ఇది పైన నాన్ క్యాష్. తర్వాత ఎన్బిఎఫ్సియా, ఎన్ఆర్సి అంటే క్యాష్ లాసెస్, రెసిగ్నేషనా, గోయింగ్ కన్సర్నా, సిఎఫ్ఎస్ఆ, సిఎస్ఆర్, సిఎస్ఆర్ సిఎఫ్ఎస్ఆ. అది ఎందుకంటే నెంబర్స్ అడుగుతున్నాను ఎగ్జామ్లో, అందుకని చెప్పాలి వరుసగా మళ్ళీ ఒకసారి పిగ్గా. పీపీఈ ఇన్వెంటరీసు, గ్యారంటీసు, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇచ్చారు, మీరు తీసుకున్నారు అవి మీరు ఇచ్చారు 3లో. తర్వాత ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ కదా, మళ్ళీ 185 186, డి ఫర్ డిపాజిట్స్, సి ఫర్ కాస్ట్ రికార్డ్సా, మళ్ళీ స్టాట్ డ్యూసు, ఇన్కమ్ డిస్క్లోజరు 2 సేమ్ అవి. తర్వాత లోన్స్, ఐపీఓ డబ్బులు, డిఫాల్ట్ చేయకూడదు, పర్పస్ వాడుకోవాలి. ఫ్రాడ్ 143 12 రావాలి, క్లాజ్ 11 రావాలి, ఎస్సీఏ 240 రావాలి, మళ్ళీ పారాగ్రాఫ్ క్లాజ్ 1 రావాలి అక్కడ మళ్ళీ. నెక్స్ట్ ఎన్ఆర్ఐ నిధి కంపెనీ, ఆర్ ఫర్ రిలేటెడ్ పార్టీస్, ఐ ఫర్ ఇంటర్నల్ ఆడిట్, మళ్ళీ ఎన్ ఫర్ నాన్ క్యాష్, ఆర్ ఫర్ ఆర్బీఐ ఎన్బిఎఫ్సి, సి ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాషా క్యాష్ లాసెస్ అమ్మది, క్యాష్ లాసెస్, రెసిగ్నేషను, గోయింగ్ కన్సర్ను, సిఎస్ఆర్, సిఎఫ్ఎస్. అయిపోయిందా. నెక్స్ట్ అప్లికేషన్ చెప్పండి ఒకసారి, అందరికి అప్లై అయ్యింది. బ్యాంక్స్, ఇన్సూరెన్సు, సెక్షన్ 8 ఓపీసీ ప్రైవేటు, స్మాల్ ప్రైవేటు, పీబీఆర్, పీ ఫర్ పేడెప్ప ఎంత లెస్ దాన్ అనుకోరా, బీ ఫర్ బోరింగ్సా లెస్ దాన్ 1, ఆర్ ఫర్ రెవెన్యూ ఎంత లెస్ దాన్ 10 crores. అయిపోయిందంత సింపుల్. అదేంటి పారాగ్రాఫ్ 1 అది. 2 ఏంటి కార్ అవుట్ నాట్ అప్లై టు సిఎఫ్ఎస్. పారా 3 ఏంటి 21 క్లాజెస్. మీరు రాశారనుకోండి, మీ 4 మీకు సేఫ్ ఇవ్వాలి. ఇవాళ చదువుకున్నాం మన 4 మనకు వచ్చేసే ఇవ్వాలి. రేపు చూడండి గమనించిన క్వశ్చన్ వస్తుంది, 4 + 20 మొత్తం తీసేయండి, 20 చాలు మనకి. అవుట్ ఆఫ్ ఎథిక్స్ ప్లస్ కవర్ 20 మనకి సేఫ్ అయిపోతాం మనం. ఇంకా 20 మనకు కావాల్సింది. ఓకేనా, చదువుకుందాం రేపు. క్లియరా, గుర్తుంటాయా? గుర్తుపెట్టుకోవాలి. ఏదో రూమ్లో కూర్చొని బట్టి చేస్తారు అవి అన్నీ, మీకు లాజిక్ తెలియాలి. ఒకసారి టైం ఎంత దాంట్లో టైం చెప్పు చూడు. ఒక 6 minutes రివైజ్ వాళ్ళు కూడా రివైజ్ బాబు. ఒకసారి క్విక్గా మనకి మళ్ళీ మా పీపీ రావాలి ఒకసారి. ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయా లేదా, అంతేనా? నెక్స్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఉందా లేదా, తర్వాత టైటిల్ డీడ్సా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, రివాల్యుయేషన్ చేశారు లేదా, చేస్తే ఎవరు బేసు, చేస్తే మళ్ళీ ఈ డిఫరెన్సు
మోర్ దెన్ 10 ఉందా లేదా, ఉంటే మీరు రిపోర్ట్ చేయాలి అని ఈచ్ క్లాస్కి. నెక్స్ట్ బినామీ యాక్టా, బినామీ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా, ఉంటే కేసెస్ పెండింగ్ ఉన్నాయా లేదా, మొత్తం 5 పాయింట్స్ అమ్మా. ప్రాపర్ రికార్డ్సు, ఫిజికల్ వెరిఫికేషను, టైటిల్ డీడ్సు, రీవాల్యుయేషను, బినామీ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇన్వెంటరీస్ 2. ఫిజికల్ వెరిఫికేషన్ ఆన్ టైం చేశారా లేదా, చేస్తే మొత్తం చేశారా లేదా, డిస్క్రిపెన్సీస్ మోర్ దెన్ 10 ఉన్నాయా లేదా. సెకండ్, లోన్ తెచ్చుకున్నారా లేదా, తెచ్చుకుంటే 5 crores దాటిందా లేదా, దాటితే మీరు క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఫైల్ చేశారా లేదా, చేస్తే కరెక్ట్ చేశారా లేదా, అంతేగా. నెక్స్ట్ అయిపోయిందా. పిఐజీ గ్యారంటీసా, ఏం లేదు సింపుల్. ఈ సంవత్సరం కంపెనీ లోన్స్ ఏమైనా ఇచ్చిందా లేదా, గ్యారంటీ ఇచ్చిందా లేదా, ఇస్తే మీ చుట్టాలకి ఎంత బయటకి ఎంత, అదే చూస్తే మనం. నెక్స్ట్ రీషెడ్యూల్ పేమెంట్ సరిగా ఉన్నాయా లేదా. నెక్స్ట్ ఓ డ్యూ మోర్ దెన్ 90 ఉంటే మీరు యాక్షన్ తీసుకున్నా లేదా, రెన్యూ చేస్తే ఏంటి పరిస్థితి, మీ ప్రమోటర్స్కి చుట్టాలకి ఆన్ డిమాండ్ లోన్స్ ఇస్తే ఆన్ టైం ఇచ్చారు లేదా, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ ఉన్నా లేదా, అంతే మనకు కావాల్సింది. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ సెక్షన్ నెంబర్ 185, 86 ఫాలో అయ్యాం లేదా, అయిపోయిందా. నెక్స్ట్ సి డిపాజిట్సా, పిఐజీ అయిపోయిన తర్వాత ఏంటి, ఇడ్లీ దోశనా, డి ఫర్ డిపాజిట్సా, యాక్సెప్ట్ చేసాం. 2 ఉన్నాయి మనకి. జనరల్ ఆర్బీఐ గైడ్లైన్స్ సెక్షన్ నెంబర్ ఏంటిది 72 72 to 76 ఇది ఫాలోడ్ ఆర్ నాట్. ఎనీ ఆర్డర్ ఆఫ్ కోర్ట్, ట్రిబ్యునల్ లేదా ఆర్బీఐ అదర్స్ ఫాలో అయ్యారు లేదా. లాస్ట్ ఇంకా కాస్ట్ రికార్డ్సా, సి ఫర్ కాస్ట్ రికార్డ్సా, సెక్షన్ 148 ఫాలోడ్ ఆర్ నాట్, అయిపోయింది 5. నెక్స్ట్ స్టాట్ డ్యూస్ అన్డిస్ప్యూటెడ్ పేడ్ ఆర్ నాట్, ఇఫ్ నాట్ 6 months ఓవర్ డ్యూ, డిస్ప్యూటెడ్ అమౌంట్ ఎంత ఎక్కడుంది. నెక్స్ట్ ఇన్కమ్ డిస్క్లోజరా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు కానీ సర్వేలో మీరు యాక్సెప్ట్ చేసేస్తే ఇక్కడ రాయల్ బుక్స్ తీసుకొచ్చి ఆ 2 అయిపోయినాయి. స్టాట్ డ్యూస్ ప్లస్ ఇన్కమ్ డిస్క్లోజరు. మళ్ళీ లోన్స్ మనం ప్రాపర్గా రీపేమెంట్ ఉందా లేదా, లేదనుకోండి టేబుల్ చెప్పండి నాకు ఒకసారి. నేచర్ ఆఫ్ బారోయింగ్స్, నేమ్ ఆఫ్ లెండర్, అమౌంట్ ఆఫ్ డిఫాల్ట్, మళ్ళీ అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, రిమార్క్స్ ఇఫ్ అని, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పర్పసెస్ దానికే వాడామా లేదా, డైవర్ట్ చేస్తే దేనికి ఎంత డైవర్ట్ చేసి అమౌంట్ ఎంత, అయిపో సేమ్గా మళ్ళీ వదిలేసాడు. 10 అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్రాడ్, కంపెనీ చేయొచ్చు, కంపెనీ మీద చేయొచ్చు. నీకు 3 రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఏంటి, క్లాజ్ నెంబర్ 11, 143(12), ఇంకోటి SCA 240, నువ్వు గిల్టీ కాదు క్లాజ్ 1లో అక్కడ మళ్ళీ 11 అయిపోయినాయా. నెక్స్ట్ NRI నిధి కంపెనీసా, ఎంత మెయింటైన్ చేయాలి, డిపాజిట్స్ అన్ఎన్కమ్ ఎంత ఉండాలి మీ దగ్గర, డిఫాల్ట్ చేస్తే చెప్పాలి దాని విషయాన్ని. నెక్స్ట్ RP 177 + 188 మెయింటైన్ చేయాలి నువ్వు. ఇంటర్నల్ నాట్ ఉందా లేదా, ఉంటే నీ సైజ్ దగ్గర ఉందా లేదా, అంతేనా, అయిపోయిందా. నెక్స్ట్ మళ్ళీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ సెక్షన్ నెంబర్ 192 ఫాలో ఆర్ నాట్. నెక్స్ట్ R ఫర్ RBI అంటే NBFCయా, నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదా, వ్యాపారం చేస్తున్నావా, బిజినెస్ సర్టిఫికేట్ లేకుండా లేదా, CIC అయితే ఏంటి, అవపోతే ఏంటి, ఎన్ని CIC ఉన్నాయి మీ దాంట్లో, అంతేనా చెప్పిందాడు. నెక్స్ట్ ఏంటి, C అంటే NRC క్యాష్ లాసెస్సా, వాళ్ళు వద్దంటారు నువ్వు చెప్పాలి, అయిపోయినా. రిజిగ్నేషను చెయ్యాలి, ప్రపోజల్ కాదు, చేస్తే రిపోర్ట్ చేయి, గోయింగ్ కన్సల్టెన్స్ ఉందా లేదా, CSR మెయింటైన్ చేస్తే వితిన్ 6 months లోపు ట్రాన్స్ఫర్ టు ఆర్ నాట్. లాస్ట్ ఏంటి, CFSఆ, మీ వేరే సబ్సీ అవ్వచ్చు, అసోసియేట్ అవ్వచ్చు, ఆ రిపోర్ట్లోనే క్వాలిఫికేషన్స్ ఉంటే నువ్వు వాటిని ఇక్కడ తీసుకోవాలి, తీసుకున్నావా లేదా అంతే చెప్పాలి. అయిపోయి చూడరునే రైటా. మా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, 4 marks మీకు ఏంటి ఫ్రీగా వచ్చినట్టు. ఎప్పుడు గుర్తుండే క్లాజెస్, ఎథిక్స్ ప్లస్ కారో మీరు రోజు చదవాలి, మీరు ఓన్గా రాసుకోవటం, రోజు చదవడం ఇంకేంటి అసలు మర్చిపోకూడదు. ఇంకా ఈ 20 marks మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం 30 marks, ఇది 25 + 5 వెయిటేజ్, జనరల్ వెయిటేజ్. వాడు 24 చెప్పాడు నీకు వెయిటేజ్, వాడు మార్చొచ్చు, చాయిస్ వస్తుంది ఇంకా దాంట్లో 30 దాకా వచ్చేది. సో వాట్ ఎవర్ మా 25 వేసిన మ్యాక్సిమం మనం 25 + 10 30 marks మొత్తం. మాకు కారో ప్లస్ ఎథిక్స్ కలిపి మాకు 30 marks వెయిటేజ్ రా, మనకు 20 రావాలి. దీంట్లో ఒక 10 marks గ్రేస్ తీసేద్దాం మనకు రాదనుకుందాం, ఈ 20 మనకు రావాలి. ఎలా వస్తుంది మీకు, ఇవాళ 13th డేటు, రోజు అప్ టు 25th కాదు, ఇంకా కావాలంటే ఫస్ట్ వరకు కూడా చదవాలి. మీకు కావాలంటే అరగంట సేపు కావాలి, తప్పేంది అరగంట సేపు చెప్పండి. ఇప్పుడు 30th వరకు చదువుదాం మనం ఆడిటింగ్, రోజు చదవం. ఇంకా ఈ 2 చాప్టర్లే అప్ టు 30th వరకు డైలీ ½ an hour మీరు ఏం చేయాలి, ఈ 2 చదవాలి. అప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు. మీరు ఎగ్జామ్లో మెయిన్ ఫెయిల్యూర్ నుంచి చెప్పిన ఆడిటింగ్కి గుర్తుండగా నువ్వు మొత్తం చించేసి ఉంటావు, మర్చిపోయింటావు, వాడికి ఎవరికి ఉపయోగం చెప్పు. సో కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ దాకా చదివారా 30th వరకు, మన గ్యాప్ ఎంత, 1 2 3 గ్యాప్ మనకి. మళ్ళీ 4th మనం చదువుతాం ఆడిటింగ్ తీసి,
వెంటనే రీకాల్ అయిపోయింది మనకి. సో ఈ 2 చాప్టర్లు మాత్రం మీరు డైలీ ½ అన్ అవర్ మీ ఏ టైం పెట్టుకోండి, పొద్దున్న నైట్ మీ ఇష్టం అది. ఎథిక్స్ ప్లస్ కవర్ మీ ఓన్ లాంగ్వేజ్ రాసుకోవాలి, డైలీ మీరు రివైజ్ చేయాలి. క్వశ్చన్స్ ముట్టుకోమాకండి, ఇంకా క్వశ్చన్ ఎందుకు మనకి, ఓన్గా రాసుకో. ఇదిగో ఇది కూడా పట్టుకోండి మెటీరియల్, ఇది మీరు చదవలేరు ఎగ్జామ్ ముందు, ఇదే సమ్మరీ కాదు, మనం ఇంకా సమ్మరీ చేద్దాం దాన్ని. మీరు రాసుకోండి రేపు మార్నింగ్ కూర్చొని, నైట్ చదువుకుంటారు కాసేపు, రాసుకోండి మొత్తం కవర్ మొత్తం, మీ ఓన్గా రివైజ్ చేయండి. రైటా ఏమో రేపు కలుద్దాం ఈవినింగ్ మళ్ళీ విత్ న్యూ ఏస్. రేపు ఎస్ఐ చెప్తాం మీకు ఒకటే, 600 స్టార్ట్ చేద్దాం రేపు మనం. ఎస్ఐ 600 అయిపోతుంది ఉంటున్నాయి, చాలా సింపుల్గా ఉంటాయి ఏవైనా సరే. రైటా రేపు కలుద్దాం అమ్మా, బాయ్. మీకు కూడా ఆఫ్ చేద్దాం.